ఎక్కడున్నారు వైజాగ్? వైజాగ్ వచ్చాను ప్రభుజీ, అందుకే నేను వింటాను. బుక్ తెచ్చుకోలేదు ప్రభుజీ. సరే మళ్ళీ ఒక వారం ఉండి ఢిల్లీ వెళ్ళిపోతాను ప్రభుజీ, అక్కడ బుక్స్ ఉన్నాయి, సరే నేను సరే వింటాను ప్రభుజీ. సరే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓం సజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదార్థం. ఏహం శ్రీ గురు శ్రీపదకమలం శ్రీగురు నవాంశ శ్రీరూపం సహగణ ప్రభాతాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత కాంత నమోస్తుతే. కంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే నమామి హరి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కథాకార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అపద్యేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మోక్షాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామితే గౌరతిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రహ్మణ్యహితాయ జగద్గురాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
రామ రామ రామ రామ హరే హరే హరే. హరే. కరోతి వాచకం కృపాతమహం వందే పరమానందమాధవం. హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్నో అధ్యాయమమ్మా? శిష్టాష్టకం మానేస్తారా ప్రభుజీ? అవునమ్మా, మనకి లేట్ అవుతుందన్న దృష్టిలో అని కొంచెం సెటిల్ అయ్యేదాకా. సరే. 7వ అధ్యాయం నాన్న. 7వ అధ్యాయం. ఏమ్మా? సారీ, 7వ అధ్యాయం 7వ అధ్యాయము 6వ శ్లోకం. 5, 6 స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా. 6 స్టార్ట్ చేయాలి. 6 స్టార్ట్ చేయాలి. సరే, మొదటి నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. భాగవతం, శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం నుంచి 7వ అధ్యాయము ద్రోణసుతుని దండనము 6వ శ్లోకం. జీవుని అపరిమితమైన భౌతిక క్లేశములు భక్తియుక్త సేవా విధానము ద్వారా ప్రత్యక్షముగా శమింపగలవు. కానీ జనసామాన్యము ఈ విషయమును ఎరుగునందున విద్వాంసుడైన వ్యాసదేవుడు పరమ సత్యమునకు సంబంధించిన ఈ వేదవాంగ్మయమును రచించాడు. భాష్యము, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. శ్రీల వ్యాసదేవుడు పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని గాంచగలిగింది. ఈ విషయము పూర్ణ పురుషుడు తన అంశలతో కూడి ఉండని తెలియజేయుచున్నది. అనగా వ్యాసదేవుడు ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి అనేది భగవానుని వివిధ శక్తులను గాంచగలిగాను. వాటితో పాటు ఆ దేవదేవుని వివిధ ప్రధాన అంశములను మరియు కళలను అనగా వివిధ అవతారములను కూడా అతను దర్శించాడు. ముఖ్యముగా భౌతిక శక్తిచే మోహితులైన బద్ధజీవుల అవాంఛిత క్లేశములను అతడు ప్రత్యేకముగా వీక్షింపగలిగింది. ఇక అంతిమున బద్ధజీవుల దుఃఖ నివారణోపాయమైన భక్తియుక్త సేవ కూడా వ్యాసదేవుడు దర్శించాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమైనటువంటి భక్తి యోగము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆమ యశో మహిమాదుల శ్రవణ కీర్తనములతో ఆరంభమగును. నిద్రాణమయుండు భగవత్ ప్రేమను జాగృతము చేయుట యాంత్రికమైన శ్రవణ కీర్తనములతో ఎన్నడూనూ సాధ్యము కాదు. అది కేవలము ఆ భగవంతుని నిర్హేతుక కరుణపైననే ఆధారపడిండు. భక్తుని శ్రద్ధాపూరిత ప్రయత్నములచే సంతుష్టి పొందిన భగవానుడు తన ప్రేమయుత సేవను అతనికి అనుగ్రహించగలడు. ఇదియేగాక నిర్దేశిత పద్ధతిలోని శ్రవణ కీర్తనముల చేత కూడా అపరిమితములు అవాంఛితములు అయిన భౌతిక క్లేశములు శీఘ్రమే నశించిపోగలవు. అట్టి ఉపశమనమునకు ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి అవసరం లేదు. పైగా ఆ జ్ఞానమే పరమ సత్యపు చర్మానుభూతికై నిర్దేశింపబడిన భక్తియుక్త సేవపై ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. 7వ శ్లోకం చదవనమ్మా. హరే కృష్ణ. 7వ శ్లోకం. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. ఈ వేదవాంగ్మయమును కేవలము శ్రవణము చేసినంత మాత్రముననే శోక మోహ భయానలమును నశింపచేయుటకు దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ భక్తియుత సేవాభావన శీఘ్రమే ఉత్పన్నమగుచున్నది. భాష్యం. పలు రకములైన ఇంద్రియములలో కర్ణము అత్యంత ప్రభావపూర్ణమైనది. మనుజుడు సుషుప్తియందున్నను ఈ ఇంద్రియము తన కార్యమును కొనసాగించుచునే ఉండును. జాగ్రత్తావస్థలో మనుజుడు శత్రువుల నుండి తనను తాను హస్తములతో రక్షించుకొనగలిగినను నిద్రయందు మాత్రము అతడు కర్ణముతోనే రక్షింపబడును. త్రివిధ తాపమయ కోరల నుండి ముక్తి నొందుట అనేది అత్యున్నత జీవిత పూర్ణత్వమును పొందేడి విషయమున శ్రవణమునకు గల ప్రాముఖ్యము ఇచ్చట వివరింపబడుచున్నది. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా చింతాక్రాంతులై ఉందరు. ప్రతి వాడును మాయా విషయమనేది ఎండమావుల వెంటనే పరుగుడిచుండును. అంతేకాక ప్రతి ఒక్కడును తన శత్రువును తలుచుకొని సదా భయస్థుడై ఉండును. ఇవియే భవరోగపు ప్రాథమిక లక్షణములు. శ్రీమద్ భాగవత సందేశమును కేవలము శ్రవణము చేసినంత మాత్రముననే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అనురాగం ఉత్పన్నమగుననియు ఆ విధముగా అది లభ్యమైనంతనే
భవరోగములు అదృశ్యమగుననియు ఇచ్చట నిశ్చితముగా ఉపదేశింపబడుచున్నది. శ్రీల వ్యాసదేవుడు పూర్ణ పురుషోత్తముని గాంచియుండెను. అట్టి పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడే అని ప్రస్తుత శ్లోకములో ధృవపరుపబడుచున్నది. భక్తియుత సేవ యొక్క చరమ ఫలితము శ్రీకృష్ణ భగవానుని ఎడ నిజమైన ప్రేమను వృద్ధిపరచుకునుటయే. సాధారణముగా ఈ ప్రేమ అను పదము స్త్రీ పురుషుల నడుమ గల సంబంధ విషయమున ఉపయోగింపబడుచుండును. ఆ ప్రేమ అనేది ఒక్క పదమే శ్రీకృష్ణ భగవానుడు జీవుల నడుమ గల సంబంధమును చక్కగా సూచింపగలదు. భగవద్గీత యందు జీవులు ప్రకృతిగా వర్ణింపబడినారు. సంస్కృతమున ప్రకృతి అనగా స్త్రీలింగము. భగవానుడు సదా పరమపురుషునిగా వర్ణింపబడినాడు. అనగా జీవుడు మరియు భగవానుని నడుమ గల సంబంధము స్త్రీ పురుషుల నడుమ గల సంబంధము వంటిది. కనుక భగవత్ ప్రేమ అను పదము అత్యంత సమంజసమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుని ప్రేమమయ భక్తియుత సేవ ఆ దేవదేవుని గూర్చిన శ్రవణముతో ఆరంభమగును. అతనికి మరియు అతనిని గూర్చి శ్రవణము చేయవలసిన విషయమునకు భేదము ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు పూర్ణుడు కనుకనే అతనిని గూర్చి శ్రవణము చేయవలసిన విషయమునకు భేదం లేదు. తత్కారణమున ఆ దేవదేవుని గూర్చి శ్రవణము చేయుట అనగా శీఘ్రమే అతనితో దివ్య మంత్రోచ్చారణ విధానము ద్వారా ప్రత్యక్ష సంబంధము పొందుటాయని భావము. అత్యంత శక్తివంతమైన అట్టి దివ్య శబ్దము పూర్వము తెలిపినటువంటి భౌతిక క్లేశములను శీఘ్రమే తొలగించగలదు. ఇదివరకే తెలుపబడినట్లు జీవుడు భౌతిక సంగత్వముచే ఒక రకమైన క్లిష్ట పరిస్థితులను సృష్టించుకొని భ్రాంతిమయమైన భౌతిక దేహమును వాస్తవమైనదిగా భావించును. అట్టి అనుభూత క్లిష్టత్వము చేతనే వివిధ జీవులు పలు రీతులుగా భ్రాంతి నొందుచున్నారు. అత్యంత పరిణితి నొందిన స్థితి అయిన మానవ జన్మయందును అట్టి భ్రాంతి పలు విధములైన సిద్ధాంతముల రూపమున నెలకొని భగవానునితో జీవునకు గల ప్రేమమయ సంబంధమును విభజించి వేయుచున్నది. తత్కారణముగా మానవునికి నడుమ గల ప్రేమ సంబంధము కూడా విభజింపబడుచున్నది. కానీ శ్రీమద్ భాగవత శ్రవణముచే ఈ అనుభూతమైన భౌతిక క్లిష్టత్వము నశించి సంఘమునందు నిజమైన శాంతి నెలకొనగలదు. ప్రపంచమంతటను రాజకీయ నాయకులు అట్టి శాంతిని ఆతృతతో వాంఛించుచున్నారు. రాజకీయ నాయకులు ఇరువురు మనుజుల నడుమ మరియు రెండు దేశముల నడుమ శాంతి సామరస్యములను వాంఛించినను అదే సమయమున వారు భౌతికత్వమునకే మిగుల ఆకర్షితులైన కారణముగా భ్రాంతి మరియు భయములనునవి కలుగుచున్నవి. ప్రభుజీ చదవనా ఆపేయమంటారా? కంప్లీట్ చేసేయండి. కనుకనే వారు నిర్వహించడి శాంతి సమ్మేళనములు ఏనాడును మానవ సంఘమునందు శాంతిని నెలకొల్పలేవు. దేవదేవుడైన శ్రీకృష్ణుని గురించి శ్రీమద్ భాగవతమునందు తెలుపబడిన విషయమును శ్రవణము చేయుట ద్వారానే అట్టి శాంతి సాధింపబడగలదు. అనగా రాజకీయ నాయకులు శాంతి సమ్మేళనములను వందలాది సంవత్సరంలో నిర్వహించినను జయమును సాధించటలో విఫలులగుదురు. శ్రీకృష్ణ భగవానునితో మనకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొనుడి స్థితిని మనము చేరనంత వరకు దేహమునే ఆత్మగా భావించడి దేహాత్మ భావనము నిలిచి ఉండగలదు. ఆ విధముగా భయము కూడా కొనసాగగలదు. ఇక శ్రీకృష్ణుడే దేవదేవుడు అనేది విషయమున శాస్త్రములందు వేలాది నిదర్శనములు కలవు. అంతేగాక బృందావనము, నవద్వీపము, పూరి జగన్నాథము వంటి ప్రదేశములందలి భక్తులు స్వానుభవముల ద్వారాను వేల కొలది నిదర్శనములు గోచరించుచున్నవి. కౌముది నిఘంటువునందు కృష్ణుడు అను పదమునకు యశోదాతనయుడు పరబ్రహ్మమైన దేవదేవుడనడి పలు పర్యాయ పదములు వసగబడుచున్నవి. సారాంశమేమనగా కేవలము వేదవాంగ్మయము శ్రీమద్ భాగవతమును శ్రవణము చేసినంతనే మనుజుడు శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష సంబంధమును పొందును. తదుపరి అతడు భౌతిక క్లేశములను, భ్రాంతిని, భయమును దాటి
అత్యున్నత జీవన పూర్ణత్వమును పొందగలడు. శ్రీమద్ భాగవతమును నమ్రతతో శ్రవణము చేసిన మనుజునకు ఇవి చక్కని పరీక్షలై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ అమ్మా. హరే సుధామాతాజీ కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. మహాముని అయిన వ్యాసదేవుడు ఆ విధముగా శ్రీమద్ భాగవతమును రచించి పునర్విమర్శ గావించిన పిమ్మట ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే ముగ్నుడైనట్టి తన పుత్రుడగు శ్రీ సుఖదేవ గోస్వామికి దానిని బోధించెను. భాష్యం. శ్రీమద్ భాగవతము బ్రహ్మసూత్రములకు దాని రచయిత చేతనే కోర్చబడినటువంటి సహజ భాష్యమై ఉన్నది. అటువంటి బ్రహ్మసూత్రములు లేదా వేదాంత సూత్రములు ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే ముగ్నులైన వారికే నిర్దేశింపబడి ఉన్నవి. ఇక శ్రీమద్ భాగవతము దాని యందలి విషయములను శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు శీఘ్రముగా ఆత్మానుభవ మార్గమును నెలకొనిడి విధముగా రచించబడినది. ఇది ముఖ్యముగా పరమహంసలకే, అంటే ఆత్మానుభవమునందు సంపూర్ణంగా ముగ్నులైన వారు ఉద్దేశింపబడినను లౌకిక జనులు హృదయములందును లోతుగా పనిచేయగలదు. సాధారణంగా లౌకికులు ఇంద్రియ భోగానుభవమునందు అనురక్తులై ఉందురు. అటువంటి వారు కూడా ఈ వేద సాహిత్యమునందు వారి భవరోగమునకు నివారణోపాయమును కనుగొనగలరు. సుఖదేవ గోస్వామి పుట్టుక నుండియే ముక్త పురుషుడైనట్టి వాడు కనుకనే అతని తండ్రి అయిన వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును అతనికి బోధించెను. ఇట్టి శ్రీమద్ భాగవత రచనా కాలమును గూర్చి లౌకిక విద్వాంసులయందు కొన్ని భిన్నాభిప్రాయములు గలవు. కానీ ఈ శ్రీమద్ భాగవతము అనుసరించియే ఈ గ్రంథము పరీక్షణ మహారాజు యొక్క దేహత్యాగమునకు పూర్వము మరియు శ్రీకృష్ణ భగవాన్ని స్వధామగమనమునకు పిదప రచింపబడినందుట నిశ్చయమైన విషయం. భారత వర్షమునకు రాజుగా పరీక్షణ మహారాజు ప్రపంచ పాలనము కావించు సమయమున అతడు కలిపురుషుని దండించియుండెను. శాస్త్రానుసారము జ్యోతిష్య గణన ప్రకారం కలియుగమాసాన్నమై ఇంతవరకు 5000 సంవత్సరములు గడిచినవి. అనగా శ్రీమద్ భాగవతము 5000 సంవత్సరములకు పూర్వమే రచింపబడినది. ఇక మహాభారతము శ్రీమద్ భాగవతమునకు పూర్వమే రచింపబడగా ఇతర పురాణములు మహాభారతం కన్నను పూర్వమే లిఖించబడినవి. సమస్త వేద వాంగ్మయము యొక్క వివిధ రచనా కాలముల అంచనా ఇదియే. సంపూర్ణముగా వివరింపబడుటకు పూర్వము ఈ శ్రీమద్ భాగవతము నారద మునిచే సారాంశముగా నొసగబడి ఉన్నది. అంతేగాక నివృత్తి మార్గము అవలంబించుటకు ఇది చక్కని విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. ప్రవృత్తి మార్గ విధానమును నారదమునిచే ఖండించబడుచున్నది. అటువంటి మార్గము పట్లనే బద్ధజీవులు సహజానురక్తిని కలిగి ఉందురు. కనుకనే శ్రీమద్ భాగవతమునందలి విషయము మానవుని భవరోగమునకు చక్కగా నివారణోపాయమై, అంటే భవక్లేశములను సంపూర్ణముగా నిలిపివేయుట ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. మా శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానండి. 9వ శ్లోకము. సౌనకు ఉవాచ. సవై నివృత్తి నిరతః సర్వత్రో ప్రేక్షకో మునిః కస్య వా బృహతి మేతా ఆత్మారామః సమభ్యసత్. శ్రీ సౌనకుడు సూత గోస్వామిని ప్రశ్నించెను. శ్రీ సుఖదేవ గోస్వామి నివృత్తి మార్గమున చనుచు ఆత్మారాముడైనట్టి వాడు ఏ కారణం చేత అతడు అట్టి విస్తృత శాస్త్ర అధ్యయనమును చేపట్టెను. భాష్యము. కామ్యకర్మల నుండి విరమించి ఆత్మానుభవ మార్గమునందు స్థితిని పొందుటయే జనులకు అత్యున్నత జీవన పూర్ణత్వమై ఉన్నది. ఇంద్రియ భోగానుభవమునందే రతులైన వారు లేదా దేహక్షేమకర కార్యములందు నియుక్తులైన వారు కామ్య కర్మరతులని పిలువబడుదురు. అటువంటి లక్షలాది కామ్య కర్మరతులలో ఒకానొకడు మాత్రమే ఆత్మానుభవం ద్వారా ఆత్మారాముడు కాగలడు. ఆత్మారాముడు అనగా ఆత్మ ఎందే ఆనందమును అనుభవించువాడని భావము. ప్రతి ఒక్కరూ అత్యున్నతమైన ఆనందమునే వెతుకుచున్నారు. కానీ ఒకరి దృష్టిలోని ఉన్నతానందము వేరొకరి దృష్టికి భిన్నము కావచ్చును. కనుకనే
కామ్య కర్మరతులు అనుభవించు భౌతికానందము ఆత్మారాములైన వారి ఆనందమునకు భిన్నమై ఉన్నది. ఆత్మారాములైన వారు భౌతిక సుఖముల ఎడ సంపూర్ణముగా విముఖులై ఉందురు. శ్రీల సుఖదేవ గోస్వామి అటువంటి ఆత్మారామస్థితిని చేరినట్టివాడు అయినప్పటికీ అతడు విస్తృతమైనట్టి శ్రీమద్ భాగవత అధ్యయనమునేడ ఆకర్షితుడయ్యను. అనగా శ్రీమద్ భాగవతము వేదజ్ఞానమును కూడా అతిశయించినట్టి ఆత్మారాములకు కూడా ఉన్నత విద్య వంటిదై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 10వ శ్లోకం. పలు విధములకు ఆత్మారాములు అనగా ఆత్మయందే ఆనందము కొనువారు, ముఖ్యముగా ఆత్మానుభవ మార్గమును స్థితులైన వారు సర్వ విధములైన భౌతిక బంధముల నుండి విముక్తి నుండి ఉన్నను. దేవదేవుడైన శ్రీకృష్ణునకు విశుద్ధ భక్తియుత సేవను వనరింపగోరుదురు. దీని భావమేమనగా ఆ దేవదేవుడు దివ్య గుణములను కలిగి ఉండును కనుకనే అతడు ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షింపగలడు. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఆత్మారామ యోగమును తన ముఖ్య భక్తుడైన శ్రీల సనాతన గోస్వామికి అత్యంత విపులముగా వివరించి ఉన్నాడు. ఆత్మారాముడు మునయ నిరస్న అతి చ ఉరుక్రమ కుర్వంతి అహైతుకీం భక్తిం అంతర్భూత గుణ హరిహి అనేది ఈ శ్లోకమునందలి 11 అంశములను ఆయన వర్ణించిరి. విశ్వప్రకాశ నిఘంటువు అనుసరించి ఆత్మారాముడు వదనమునకు బ్రహ్మము అనగా పరతత్వము, దేహము, మనసు, యత్నము, సహనము, మేధస్సు, స్వీయ లక్షణములనేది 7 పర్యాయ పదములు కలవు. ఇక మునయ అను పదము ఆలోచన పరులైన వారిని, మౌనము గంభీరత్వమును కలిగిన వారిని, సన్యాసులను, స్థిరచిత్తులను, పరివ్రాజకులను, ఋషులను, సాధువులను సూచించుతున్నది. నిర్గంత్ర అను పదము 4 రకములైన భావముల వసగలదు. అజ్ఞానము నుండి బయటపడిన వారు. 2 శాస్త్ర నిర్దేశములతో ఎట్టి సంబంధము లేనివాడు అనగా నీతి శాస్త్రములు, వేదములు, తత్వశాస్త్రములు, మనోవిజ్ఞాన శాస్త్రము మొదలగు పలు వాంగ్మయములందు తెలుపబడిన వివిధ విధానములను పరుడైనట్టి వాడు అనగా నియమిత సిద్ధాంతములను పట్టించుకొనని మూర్ఖులు, విద్యారహితులు, దుర్మార్గులు వంటివారు. 3 పెట్టుబడిదారులు. 4 ధనహీనుడు. శబ్ద కోశ నిఘంటువు ప్రకారము ని అనేది ప్రత్యయము, నిశ్చయత్వము, గుణము, నిర్మాణము, నిషేధం అనేది భావములలో వాడబడుతుండగా గ్రంథ అను పదము ధనము, పుస్తకము, శబ్ద సముదాయాది భావనలో వాడబడుతుంటుంది. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఉరుక్రముడు అనగా మహిమాన్విత కర్మలు నొనర్చువాడని భావము. క్రమ అనగా అడుగు అని భావము. ఈ ఉరుక్రముడు అనేది పదము తన పాదములచే సమస్త విశ్వమును ఆక్రమించిన భగవదవతారమైన వామనుని సూచించున్నది. ఆది విష్ణువు మహాశక్తిమంతుడు. తన అంతరంగిక శక్తిచే ఆధ్యాత్మిక లోకమును, బాహ్య శక్తిచే భౌతిక జగత్తును సృష్టించిన అతని కర్మలు మహిమాన్వితములు. తన సర్వ వ్యాపక లక్షణముచే అతడు సర్వత్రా పరమ సత్యముగా వ్యాపించి ఉన్నాడు. దానితో పాటుగా అతడు తన స్వీయ రూపముచే దివ్యధామమైన గోలోక బృందావనందు నిత్యవాసుడై ఉండి వైవిధ్యముతో కూడిన తన దివ్య లీలలను ప్రదర్శించుడు. అతని కర్మలు వేరు వేరు కర్మలతోనూ పోల్చబడలేవు. కనుకనే ఉరుక్రమ అనే పదము కేవలము ఆ దేవదేవునికే తగి ఉన్నది. సంస్కృత పద ప్రయోగమును అనుసరించి కుర్వంతి అనే పదము ఇతరుల కొరకే కర్మను అనురించుటకు సూచించును. అనగా ఆత్మారాములైన వారు శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవను తమ స్వలాభము కొరకు గాక ఉరుక్రముడైన ఆ భగవానుని ప్రీత్యర్థమే వనరించని భావం. హేతు
అనగా కారణమని భావము. మనుజుని ఇంద్రియ ప్రీతికి పలు హేతువులు కలవు. వాటినన్నిటినీ ముఖ్యముగా లౌకిక భోగము, యోగ శక్తులు, ముక్తి అని 3 తరగతులుగా విభజింపవచ్చు. ఇవి సాధారణంగా పురోగతిని కోరు మనుజులచే కోరబడుచుంది. వీటిలో లౌకిక భోగములకు సంబంధించినంత వరకు అవి అసంఖ్యాకములు. భౌతిక శక్తికి లోనైనందున భౌతిక భావన పరులు వాటిని మరింతగా వృద్ధి చేసుకొనకూడదు. లౌకిక భోగములు పట్టికకు అంతమన్నది లేదు. అంతేగాక ఈ భౌతిక జగమునందు ఎవ్వడను వాటిని అన్నిటినీ పొందలేడు. ఇక యోగ సిద్ధులు 8 రకాలు. ఉదాహరణకు అతి సూక్ష్మముగా నగుట, భారరహితముగా నగుట, కోరినదల్లా పొందగలుగుట, ప్రకృతిపై ఆధిపత్యం వహింపగలుగుట, ఇతర జీవులను నిర్దేశించుట, గ్రహములను అంతరిక్షమును పంపుట వంటివి. అట్టి యోగ సిద్ధులన్నీ శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినవి. ఇక ముక్తి రూపములు 5గా ఉన్నవి. పైన తెలిపినటువంటి స్వలాభముల ఎడ కోరిక లేకుండా భగవానునికి సేవను నొచ్చుటయే విశుద్ధ భక్తి అనబడు. సర్వ విధములైన స్వలాభ అపేక్షముల నుండి ముక్తులైన అట్టి విశుద్ధ భక్తులచే పరమశక్తివంతులైన శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణముగా ప్రియమునందగలడు. హరే కృష్ణ. ప్రభామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. ప్రభామాతాజీ లేరనుకుంటా ప్రభు. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవాన్ ఎడగల అట్టి విశుద్ధ భక్తి వివిధ స్థాయిలో వృద్ధి నొందగలదు. భౌతిక జగంలో వనర్చిబడి భక్తియుక్త సేవా విధానము 81 వివిధ కర్మలను గూడి ఉన్నది. అట్టి కర్మలకు పరమైనది దివ్యమైన భక్తియుక్త సేవ. అటువంటి ఏకమైన దివ్యాచరణమే సాధనా భక్తి అనబడు. విశుద్ధమైన సాధన భక్తి భగవాన్ దివ్యమైన ప్రేమగా పరిణితి చెందినప్పుడు ప్రేమయుత సేవ ఆరంభమవును. అది ఆసక్తి, ప్రేమ, అనురాగము, సంబంధము, రాగము, అనురాగము, భావము, తీవ్ర విరహ భావనలంటే నవ విధి ప్రేమయుత సేవాస్థితులుగా వృద్ధి నందు. శాంతరస భక్తిని కలిగిన భక్తుని అనుబంధం భగవాన్ దివ్య ప్రేమ స్థాయి వరకు వృద్ధి నందగలదు. దాస్యభావమును కలిగిన భక్తుని అనుబంధం రాగమయ స్థితి వరకు వృద్ధి నందదు. సక్షభావమును గల భక్తుని అనుబంధం అనురాగ స్థితి వరకు వృద్ధి నందగలదు. ఈ విషయం వాత్సల్య భావము కలిగిన భక్తులకు కూడా అన్వయించు. మధుర రసభావమునందుల భక్తుల విరహ భావ స్థితి వరకు పురోగమించదు. ఇవే విశుద్ధ భక్తియుత సేవ యొక్క కొన్ని లక్షణములు. హరిభక్త సుధోదయమరుడి గ్రంథమును అనుసరించి ఇద్దాంబోత అనగా పూర్ణానందమైన భావము, నిరాకార బ్రహ్మానుభూతి అందుల ఆనందము స్వల్పమైన గోష్పాద జలముతో పంచవచ్చు. భగవద్ అనుభూతి అనేది ఆనంద జలది ఎదుట అది అత్యంత అల్పమైనది. శ్రీకృష్ణ భగవాన్ ఆకర్షణీయమైన రూపం సర్వ ఆకర్షణీయులను, సర్వ ఆనందములను, సమస్త రసమును కూడి ఉన్నది. అత్యంత ఆకర్షణీయమైన వీటిని ఎవ్వడను భౌతిక సుఖము, యోగ శక్తులు, ముక్తి అనే విషయముతో మార్గం ఎత్తినింపడు. ఈ వివరణను సమర్థించుటకు తర్కపూరితమైన వాదముల అవసరమే మాత్రమూ లేదు. కానీ మనుషుడు తన సహజ స్వభావంతోనే శ్రీకృష్ణ దివ్య గుణములేడ ఆకర్షితుడను. ఇచ్చట మనం నిశ్చయంగా తెలుసుకొనవలసిందేమనగా శ్రీకృష్ణ భగవాన్ గుణములకు భౌతిక లక్షణంతో ఎట్టి సంబంధము లేదు. అవన్నీను పూర్ణ ఆనందమును, పూర్ణ జ్ఞానమును, నిత్యత్వమును కూడియుండు. ఈ విధముగా భగవాన్ లక్షణం అసంఖ్యాకములుగా ఉన్నది. ఒకరు ఒక లక్షణం నుంచి ఆకర్షితులు కాక వేరొకరు వేరొక లక్షణం ఆకర్షితులు. మహర్షులైన హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మహర్షులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు 4 బ్రహ్మచారి భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములకు అర్పించిన గంధము అలదినటువంటి పుష్పములు, తులసీదళముల సుగంధముచే ఆకర్షితులైరి. అదే విధముగా సుఖదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్యలీలచే ఆకర్షితుడయ్యను. సుఖదేవుడు ముక్తస్థితి యందు నిలిచి ఉన్నప్పటికీ ఆ భగవానుని లీలల ఏడ అనురక్తుడయ్యను. దేవదేవుని లీలలకు భౌతికత్వముతో ఎట్టి సంబంధము లేదని ఈ విషయము నిరూపించున్నది. అదే విధముగా అతని దేహ లక్షణములచే రజగోపికలు ఆకర్షితులైరి. రుక్మిణీదేవి ఆ దేవదేవుని మహిమలను శ్రవణము చేసి ఆకర్షితురాలయ్యను. శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీదేవి మనసును కూడా ఆకర్షించును. కొన్ని ప్రత్యేక విషయములందు అతడు సర్వ యువతీజనుల మనసులను ఆకర్షించును. వృద్ధ వనితల మనసులను అతడు వాత్సల్య భావముతో ఆకర్షించును. ఇక పురుషులను అతడు దాస్య సఖ్య భావములతో ఆకర్షించును. హరి అను పదము పలు భావములను తెలియజేయను. కానీ దాని ముఖ్యార్థము ఆ దేవదేవుడు సమస్త అమంగళములను నశింపజేసి శుద్ధమైన దివ్య ప్రేమ నొసగుట ద్వారా భక్తిని మానసమును హరించుననియే
హరించుననియే తీవ్ర విరహములో అతనిని స్మరించడం ద్వారా మనుజుడు సర్వ విధములైన క్లేశముల నుండి చింతల నుండి ముక్తుడు కాగలడు. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు భక్తియుత సేవా మార్గమునందు శుద్ధ భక్తునికి గల సకల అడ్డంకులను క్రమముగా నశింపజేయును. దాని ఫలితముగా శ్రవణ కీర్తనాది నవవిధ భక్తియుత కర్మలు ప్రకటము కాగలవు. ఈ విధముగా తన రూపలక్షణములు దివ్య గుణములచే శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తుని మానసమును ఆకర్షించును. అతని ఆకర్షణా శక్తి అంత ఘనమైనది. శక్తివంతమైన అట్టి ఆకర్షణమునకు గురి అయిన వాడు చతుర్విధ పురుషార్థములలో దేన్ని కూడా వాంఛింపడు. భగవానుని దివ్య గుణముల ఆకర్షణం అనగా ఇదియే. అపి మరియు చ అను పదములను ఉపయోగించడం ద్వారా భావార్థములు అమితంగా వృద్ధి చెందగలవు. సంస్కృత వ్యాకరణమును అనుసరించి అపి అను పదమునకు 7 పర్యాయ పదములు గలవు. ఈ రీతిగా ఈ శ్లోకమునందుని ప్రతి పదమునకు వివరణమున సూటి ద్వారా శుద్ధ భక్తుని మానసమును ఆకర్షించినట్టు శ్రీకృష్ణ భగవానుని అనంతములైన దివ్య గుణములను మనుషులు దర్శింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ మాతాజీ చదువుతారమ్మా. 11వ శ్లోకం చదువుతారమ్మా. సౌండ్ రావట్లేదమ్మా, వాయిస్ వినబడట్లేదు. హరే కృష్ణ. చదువుతారమ్మా లక్ష్మీ మాతాజీ, చదువుతున్నారా? ముందుకు వెళ్దామమ్మా, మీ వాయిస్ సరిగా రావట్లేదు. బాలమణి మాతాజీ ఉన్నారా? కుసుమ మాతాజీ కూడా లేనట్టున్నారుగా. సరే, కళామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. కళామాతాజీ ఉన్నారా? నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి. ఓకే, సరే. కళామాతాజీ, కల్పనా మాతాజీ చదువుతారమ్మా. అందరూ ఉన్నారు సెషన్ లో. మరి అక్క చదువుతారా? అక్క ఉన్నానండి. చదువుతారమ్మా. చదువుతానండి. ఓకే. కళామాతాజీ వచ్చినట్టున్నా, చదువుతారా అక్క? చదవండి అమ్మా కల్పనా మాతాజీ. శ్రీల వ్యాసదేవుని తనయుడైన శ్రీల సుఖదేవ గోస్వామి పరమ శక్తివంతుడే కాక విష్ణుజనులకు పరమ ప్రియుడైనట్టి వాడు. ఈ విధముగా అతడు ఈ గొప్ప అభ్యానమును ఆఖ్యానమును శ్రీమద్ భాగవతము అధ్యయనమును గావించెను. భాష్యము. బ్రహ్మవైవర్త పురాణం అనుసరించి శ్రీల సుఖదేవ గోస్వామి తల్లి గర్భమునందున్నప్పుడే ముక్తజీవుడై ఉండను. జననము పిమ్మట అతడు గృహమునందు నిలవబోడని శ్రీల వ్యాసదేవుడు తొలుతనే ఎరిగి ఉండను. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని దివ్య కర్మల ఎడ అనురక్తులకు రీతిలో వ్యాసదేవుడు ఆ బాలునికి శ్రీమద్ భాగవత సారాంశమును ప్రసాదించెను. జననము పిమ్మట ఆ బాలుడు శ్రీమద్ భాగవత శ్లోకములను అధ్యయనం చేయట ద్వారా తద్విషయమునందు మరింతగా జ్ఞానవంతుడయ్యను. ఇచ్చట తెలుపునదేమనగా సాధారణముగా ముక్త పురుషులైనట్టి వారు దివ్య పూర్ణత్వంతో ఏకం కావాలన్న భావము కలిగి నిరాకార బ్రహ్మతత్వం పట్ల ఆకర్షితులై ఉందరు. కానీ వ్యాసదేవుని వంటి శుద్ధ భక్తుల సాంగత్యంలో ముక్త పురుషులైనట్టి వారు కూడా శ్రీకృష్ణ భగవాన్ని దివ్య గుణముల ఎడ ఆకర్షితులు కాగలరు. శ్రీ నారదుని అనుగ్రహం చేసి ఇలా వ్యాసదేవుడు ఘనకావ్యమైన శ్రీమద్ భాగవతమును రచించి సమర్థుడు కాగా వ్యాసదేవుని కరుణచే శ్రీల సుఖదేవ గోస్వామి దాని భావమును అవగతము చేసుకొనగలిగాను. శ్రీకృష్ణ భగవానుని దివ్యగుణములో పరమ ఆకర్షణీయములు కనుకనే శ్రీల సుఖదేవ గోస్వామి నిరాకార బ్రహ్మమునందు మగ్నుడగుట నుండి భయపడి ఆ దేవదేవుని దివ్య కర్మల ఎడ అనురక్తుడయ్యను. పరతత్వపు నిరాకార భావన ఎడ అనురక్తితో తాను అనవసరముగా బహుకాలము వృధా గావించుతుందని భావించుచు అతడు అట్టి నిరాకార భావమును సంపూర్ణంగా త్యజించెను. అనగా రూపతత్వమునందు నిరాకార భావన కన్నను అధికముగా ఆధ్యాత్మికానందమును అనుభవింపగలను. ఆ సమయం నుండి అతడు విష్ణుజనులకు అంటే భగవద్భక్తులకు పరమ ప్రియుడొకటయే కాక విష్ణుజనులు కూడా అతనికి పరమ ప్రియులైరు. జీవుల వ్యక్తిత్వమును నశింపచేయకోరక కేవలం భగవాన్ని అంతరంగిక సేవకులు కావాలని కోరికనే కలిగి ఉండేడు భగవద్భక్తులు నిరాకారవాదులు అంటే అద్వైతులు ఎడ ప్రియమును కలిగి ఉండరు. అదే విధముగా బ్రహ్మమునందు లీనము కాగోరు అద్వైతులు భగవద్భక్తులు అంచనా వేయలేరు. ఈ విధముగా ఈ ఇరువురు ఆధ్యాత్మికులు అనంతకాలముగా పోటీదారులై ఉన్నారు. తమ సాకార నిరాకార అనుభూతులై అందరి భేద కారణంగా వారు ఒకరితోనొకరు కలవరు. కనుకనే సుఖదేవ కూడా
ఆ తొలుత భక్తుల ఏడ ప్రేమ కలిగి ఉండినట్లుగా తోచుచున్నది. కానీ తదుపరి తానే స్వయముగా పూర్ణ భక్తుడైనందున విష్ణుజనుల దివ్య సాంగత్యమునే అతడు నిత్యము వాంఛించెను. భాగవతునిగా మారినందులకు అతని సాంగత్యమును కూడా విష్ణుజనులు ప్రేమించిరి. ఈ విధముగా జనకుడు మరియు తనయుడు ఇరువురును తొలుత బ్రహ్మజ్ఞాన పూర్ణులై ఉండి పిదప శ్రీకృష్ణ భగవాని రూపలక్షణముల యందు సంపూర్ణముగా మగ్నులైరు. శ్రీ సుఖదేవ గోస్వామి ఏ విధంగా శ్రీమద్ భాగవతము ఆకర్షితుడయ్యనని ప్రశ్నకు ఈ శ్లోకము ద్వారా సంపూర్ణముగా సమాధానం వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ఉన్నారమ్మా? చదవండి ప్రభు. హరే కృష్ణ. 12వ శ్లోకం. సూత గోస్వామి ఈ విధంగా సౌనకుని అధ్యక్షతను గల ఋషులతో ఇట్లు పలికను. శ్రీకృష్ణ భగవాన్ దివ్య చరితమును రాజర్షి అయిన పరీక్షణ్ మహారాజు యొక్క జన్మ కర్మముక్తి వృత్తాంతమును పాండుతనయుల మహాప్రస్థానమును నేను ఇప్పుడు వర్ణించదను. భాష్యము. పతిత జీవుల ఎడ పరమదయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వామిగా వివిధ జాతులు యందు ఆర్భించి వాటి నిత్యకర్మలలో పాలు పంచుకున్నాను. భగవంతుని కర్మలతో ముడిపడి ఉన్న ఎట్టి చారిత్రాత్మక విషయం లేదా నూతన విషయమైన అతని దివ్య వర్ణములుగానే ఎరుగవలను. విష్ణుతో సంబంధం లేని పురాణములు మరియు మహాభారతం కేవలం కథలు లేదా చారిత్రాత్మక విషయములు మాత్రమే. కానీ కృష్ణుని సంబంధములు అవి ఆధ్యాత్మికలుచున్నవి. వాటిని విన్నంతనే మనము ఆ దేవదేవుని దివ్య సంబంధం నెలకొనగలము. ఈ శ్రీ మహాభాగవతం కూడా ఒకనొక పురాణమే అయినను శ్రీకృష్ణ భగవాని కర్మలు కేంద్ర విషయమే గాని అనుబంధిత చారిత్రాత్మక విషయంలో కాకపోవటం దీని అందరి ప్రత్యక్షితమే ఉన్నది. కనుకనే శ్రీమద్ భాగవతం అమలమైన పురాణముగా శ్రీ చైతన్య ప్రభు వర్ణించి ఉన్నారు. తొలి స్కందములను అవగతము చేసుకొనగానే నేరుగా దశమ స్కందములందలి శ్రీకృష్ణులను ఆస్వాదింపగోరెడి అల్పజ్ఞులైన భాగవత పురాణ భక్తులు పొందగలరు. ఇతర స్కందములు శ్రీకృష్ణునితో ముడివాడి లేవలో నిలిచి ఉండి అట్టి వారు మూర్ఖంగా దశమ స్కంద పట్టణమును చేపట్టుతారు. శ్రీమద్భాగవతం నందలి ఇతర స్కందములన్నీ దశమ స్కందంతో సమానమైన ప్రాముఖ్యతనే కలిగి ఉన్నామని వారికి ఇచ్చట తెలియపరుచున్నది. కనుక మొదటి 9 స్కందముల సారాంశం సంపూర్ణంగా అవగతము కాందే ఎవరినూ దశమ స్కందములు అనే విషయములను అవగతం చేసుకుంటకు యత్నించరాదు. శ్రీకృష్ణుడు మరియు అతని భక్తులైన పాండవులు ఒకే స్థాయిలో ఉన్నట్టు వారు వివిధ రసభావములు కలిగి ఉన్నట్టు ఈ భక్తులు లేకుండా శ్రీకృష్ణుడు గాని లేదా కృష్ణుడు లేకుండా పాండవుల వంటి శుద్ధ భక్తులు గాని ఉండజాలరు. ఈ విధముగా శ్రీకృష్ణుడు అతని భక్తులు నిత్య సంబంధం కలిగి ఉన్నారు. వారెవరునూ వేరు చేయజాలరు. కనుకనే వారికి సంబంధించిన చర్చలన్నీ కృష్ణ కథలే ఆగుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. సరే చదవండి అమ్మా. 13, 14 చదువుతారా? హరే కృష్ణ. యదా మృధే కౌరవ సృంజయానాం వీరోషశ్వధో వీరగతిం గతేషు వృకోదరా విద్ధగదాభిమర్ష భగ్నోరుదండే ధృతరాష్ట్రపుత్రే భర్తుప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం సపతాం శిరాంసి ఉపాహరద్విప్రయమేవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి. కురుపాండవ ఇరుపక్షములందలి వీరులు కురుక్షేత్ర రణరంగమునందు చంపబడి తమకు తగిన గమ్యస్థానములను పొందిరి. ధృతరాష్ట్ర తనయుడు భీముని గదాఘాతములచే ఊరువులు విరగగొట్టబడి శోకతప్తుడై నేలపై పడియుండెను. ఆ సమయమున ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ నిదురించుచున్న ద్రౌపది తనయుల శిరములను ఖండించి తన కార్యముచే అతడు ప్రియమునొందునని భావించి వాటిని తన ప్రభువునకు కానుకగా నొసగెను. కాని దుర్యోధనుడు అట్టి హీన కార్యమును సమ్మతింపక దానిచే కించిత్తు కూడా ఆనందమును పొందలేదు. భాష్యము. శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణ భగవానుని కర్మలకు సంబంధించిన దివ్య విషయములు కురుక్షేత్ర రణ సమాప్తితో ఆరంభమగును. అట్టి కురుక్షేత్ర రణమున ఆ దేవదేవుడు తనను గూర్చి స్వయముగా భగవద్గీత యందు పలికియున్నాడు. కనుకనే భగవద్గీత శ్రీమద్ భాగవతము రెండును శ్రీకృష్ణ పరములైన దివ్య విషయములై ఉన్నవి.
శ్రీకృష్ణునితోనే స్వయముగా బడి ఉన్నందున భగవద్గీత కృష్ణ కథయై ఉన్నది. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని గూర్చి పలుకబడి ఉన్నందున శ్రీమద్ భాగవతము కూడా కృష్ణ కథయే. ఈ రెండు కృష్ణ కథలను ప్రతి ఒక్కరికి తెలియజేయవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశించడి. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ భక్తుడనడి ముసుగులో స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే కనుక ఆయన వచనములు మరియు శ్రీకృష్ణుని వచనములు రెండును ఏకములే. భారతదేశమును జన్మించిన ప్రతి ఒక్కరూ అట్టి కృష్ణ కథలను అవగతం చేసుకుని సంపూర్ణానుభవం పిమ్మట ప్రపంచమునందలి ప్రతి ఒక్కరికి ఆ దివ్య సందేశమును ప్రచారము కావింపవలనని శ్రీ చైతన్య మహాప్రభువు కోరియుండిరి. అది ఒక్కటే శోకహతమైన ప్రపంచమునందు శాంతిని పురోగతిని కలిగించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 15వ శ్లోకం. మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదారు దద్భాష్ప కళాకులాక్షి తాం సాంత్వయా నాహ కిరీటమాలి. పాండవుల 5 సంతానమునకు తల్లి అయిన ద్రౌపది తన పుత్రుల సంహారమును గూర్చి విని బాధతో అశ్రుపూర్ణ వదనయై ఏడవతొడగను. జరిగిన తీవ్రమైన నష్టమునకు అర్జునుడు అంతట ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను. తదా శుచస్తే ప్రమృజామి భద్రే యద్బ్రాహ్మబంధో శిర ఆతతాయినా గాంధీవముక్తైర్వి శిఖైరుపాహరే త్వాక్రమ్య యత్స్యాస్య హి దగ్ధపుత్ర. ఓ కళ్యాణి, నా గాంధీవ శరీరముతో ఆ బ్రాహ్మణుని శిరమును ఖండించి నీకు కానుకగా సమర్పించిన పిమ్మటయే నీ అశ్రువులను తుడిచి నిన్ను ఓదార్తును. నీ పుత్రుల దేహములను దహనము కావించిన పిమ్మట నీవు అతని శిరముపై నిలిచి స్నానమాచరింపుము. ఇంటికి నిప్పు పెట్టువాడు, విషము పెట్టువాడు, హఠాత్తుగా మారణాయుధములతో దాడి చేయువాడు, ధనమును కొల్లగొట్టువాడు, భూములను ఆక్రమించువాడు, ఇతరుల భార్యలను చెరపట్టువాడు అపరాధి అనబడును. అట్టి అపరాధి బ్రాహ్మణుడైనను లేదా నామమాత్ర బ్రాహ్మణ తనయుడైనను అన్ని పరిస్థితుల యందును శిక్షింపబడవలసినదే. అపరాధి అయిన అశ్వత్థామ శిరమును ఖండింతునని ప్రతిజ్ఞ చేసినప్పుడు అతడు బ్రాహ్మణ తనయుడని అర్జునుడు ఎరిగియే ఉన్నాడు. కాని ఆ నామమాత్ర బ్రాహ్మణుడు కసాయివాని వలె వర్తించినందున అర్జునుడు అతనిని బ్రాహ్మణునిగా కాక కసాయివానిగానే భావించెను. తత్కారణమున శత్రువుగా నిరూపింపబడిన అట్టి బ్రాహ్మణ తనయుని వధించుటలో పాపమనడి ప్రశ్నయే లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 17వ శ్లోకం. ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పై ససాన్వయిత్య అచ్యుతమిత్రసూతః అన్వాద్రవద్దంసిత ఉగ్రధన్వా కపిధ్వజో గురుపుత్రం రథేన. మిత్రునిగాను సారథిగాను అచ్యుతునిచ్చే మార్గదర్శనము గావింపబడి అర్జునుడు ఆ విధముగా మధుర వచనములతో తన ప్రియురాలనట్టి ఆమెను ఊరడించను. పిదప కవచమును ధరించి ఉగ్రాయుధమును బూని రథమునెక్కి గురుపుత్రుడైన అశ్వత్థామను వెంబడించను. 18వ శ్లోకం. తమాపతంతం స విలక్ష దూరాత్ కుమారహోద్విగ్న మనారథేన పరాద్రవత్ ప్రాణ పురీప్సురుర్యాం యావద్గమం రుద్ర భయాజ్జదాకః. రాకుమార్ల హంతకుడైన అశ్వత్థామ ఆ రీతి అర్జునుడు అతి వేగముగా తనను చేరుటను దూరముండియే గాంచి భయవిహ్వలుడై శివుని భయము వల్ల బ్రహ్మదేవుడు పరుగు తీసిన చందమున తన ప్రాణ రక్షణకే రథముపై పలాయనమయ్యను. భాష్యము. ఈ విషయమున ఖ లేదా ఖ అను 2 అన్వయములు పురాణములందు గోచరించుచును. ఖ అనగా
బ్రహ్మదేవుడు ఒక మారు తన పుత్రికనే మోహించి ఆమెను వెంబడించను. అది శివునకు తీవ్ర కోపమును కలిగించను. అంతటి శివుడు తన త్రిశూలముతో బ్రహ్మను దండింపగోరగా అతడు ప్రాణభయముతో పలాయనమయ్యను. ఇక అర్కహ అను విషయమున వామన పురాణముందు ఒక అన్వయము కలదు. విద్యున్మాలి అనేది దానవుడొకడు తేజోమయమైన సువర్ణ విమానమును వరముగా పొంది ఉండను. దానితో అతడు సూర్యుని వెనుక భాగమును చేరినందున దేదీప్యమాన విమాన ప్రభలచే రాత్రి సమయము నశించను. అంతటా సూర్యదేవుడు కుపితరే తన తీవ్ర కిరణములచే ఆ విమానము కరిగించి వేసను. ఈ కార్యము శివుని కుపితని గావించగా అతడు సూర్యుని దండింప యత్నించను. అంతట సూర్యుడు పలాయనమై అంత్యమున కాశీ ప్రాంతమును పడిపోయాను. తత్కారణమునే ఆ ప్రాంతము లోలార్కముగా ప్రసిద్ధి చెందినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సుజాత మాతాజీ ఉన్నారమ్మ, చదువుతారా? చదువుతాను ప్రభుజీ. అమ్మ మీరు వెనక్కి వెళ్ళిపోయారా, ఇక్కడే ఉన్నారా? వెనక్కి వచ్చేసాను ప్రభు. నిన్న సరే నేను ప్రభు. ప్రభుజీ నా పేరు ఎక్కడుందండి? పార్వతీ మాతాజీ నా పేరు. ఇంకా ఉందమ్మా, కిందకి ఇక్కడికి వచ్చినట్టుంది. చెప్తాను, మీ పేరు రాలేదు ఇంకా. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం. యదా శరణమాత్మానం ఐక్షత శాంతవాజినం అస్త్రం బ్రహ్మ శిరోమేనే ఆత్మత్రాణం ద్విజాత్మజ. తన రథాశ్వములు అలసట చెందుటను గాంచిన బ్రాహ్మణ తనయుడు అశ్వత్థామ తన రక్షణమునకు బ్రహ్మాస్త్ర అణ్వాయుధము ప్రయోగము తప్ప వేరొక్క మార్గము లేదని భావించెను. భాష్యం. అత్యంత ముఖ్య విషయముననే గత్యంతరము లేనటువంటి పరిస్థితులలో బ్రహ్మాస్త్రమనడి అణ్వాయుధమును ప్రయోగింపవలను. అశ్వత్థామ ద్రోణాచార్యుని తనయుడైనను యోగ్యత కలిగిన బ్రాహ్మణుడు కానందున ద్విజాత్మజ ఇచ్చట ప్రాధాన్యమును పొందినది. మేధా సంపన్నుడైన మానవుడే బ్రాహ్మణుడు అనబడును. బ్రాహ్మణుడు అనేది పదము వంశపారంపర్య బిరుదు ఎన్నటికీ కాదు. అశ్వత్థామ పూర్వము బ్రాహ్మణ బంధువుగాను పిలువబడెను. బ్రాహ్మణునికి మిత్రుడు లేదా బంధువైనంత మాత్రమున మనుజుడు యోగ్యత కలిగిన బ్రాహ్మణుడు కాజాలడు. అనగా బ్రాహ్మణుని పుత్రుడైనను లేదా మిత్రుడైనను యోగ్యతను సాధించినప్పుడే బ్రాహ్మణుడని పిలువబడును, గాని అన్యథా కాదు. అశ్వత్థామ గైకొనిన నిర్ణయము అపరిపక్వమైనందునే అతడు ఈ శ్లోకమును ప్రత్యేకముగా బ్రాహ్మణ తనయునిగా సంబోధింపబడినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతుంది 20వ శ్లోకం. అదోపస్పృశ్య సలిలం సందదే తత్సమాహితః అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్రు ఉపస్థితే. తన ప్రాణము ఆపదకు గురి అయినందున అతడు జలమును స్పృశించి ఉపసంహరించుటను ఎరుగకున్నను బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకై మంత్రోచ్చారణమున సమాహితుడయ్యను. భాష్యము. భౌతిక కర్మల సూక్ష్మ రూపములు స్థూల విధానముల కన్నను అతి సునిశ్చితమైనవి. భౌతిక కర్మల యొక్క అట్టి సూక్ష్మ రూపములు శబ్ద పవిత్రీకరణ ద్వారా వనరింపబడుచుండును. మంత్రములు అన్వాయుధములుగా పనిచేయుటకు అట్టి విధానమే ఇచ్చట స్వీకరింపబడినది. 21వ శ్లోకం. తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతో దిశం ప్రాణాపదమపి ప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచః. అంతట తేజోమయమైన కాంతి సర్వదిక్కులా ప్రసరించెను. అత్యంత ప్రచండమైన ఆ వెలుగును గాంచిన అర్జునుడు తనకు ప్రాణాపాయం సంభవించినదని భావించి శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 22 అండి. హరే కృష్ణ ప్రభుజీ. వినపడుతుందా అండి? వినపడుతుంది ప్రభు. చదవండి. 22. అర్జునుడు పలికెను, ఓ శ్రీకృష్ణ, నీవు దేవదేవుడవు. నీ వివిధ శక్తులు అనంతములైనవి కనుకనే నీవే నీ భక్తుల హృదయమునందు అభయత్వమును కలిగించుటలో సముద్రుడవై ఉన్నావు. భవాగ్నిచే పీడితులైన వారు కేవలము నీయందే ముక్తి మార్గమును కాంచగలరు. భాష్యం. శ్రీకృష్ణ భగవాని దివ్య గుణములను అర్జునుడు సంపూర్ణంగా నెరిగి ఉన్నాడు. తాను మరియు శ్రీకృష్ణుడు నిలిచినట్టి కురుక్షేత్ర రణమున
అతను ఆ గుణములను స్వయముగా అనుభూతమను చెప్పనను. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని కూర్చిన అర్జునుని వచనములు పరమ ప్రామాణికులై ఉన్నవి. శ్రీకృష్ణుడు దేవదేవుడు. ముఖ్యంగా అతడు తన భక్తులు అభయత్వము కారణమై ఉన్నాడు. కనుకనే భక్తుడైన వాడు శ్రీకృష్ణుడసకే రక్షణ కారణముగా సదా నిర్భయుడై ఉండును. అడవి అందలి తీవ్ర దాహము దావానలము వలన వంటి భౌతిక స్థితి కృష్ణుడి కేవలము కృష్ణుని కరుణ చేతనే చల్లార్చగలదు. ఇక ఆధ్యాత్మిక గురువు భగవత్కరుణ ప్రతినిధి అయి ఉన్నాడు. కనుక సంసార దావాగ్ని తప్తుడైన మనుషుడు భగవత్ కృపా వర్షమును ఆత్మదర్శి అయిన గురువు మాధ్యమును పొందగలడు. ఆధ్యాత్మిక గురువు తన వచనముల ద్వారా భాగి అయిన మనుషుని హృదయం నందు ఆధ్యాత్మిక జ్ఞానము నింపగలడు. అటువంటి దివ్య జ్ఞానమే భవాగ్ని అర్పివేయగలదు. చదవనండి. ఇందుకు వెళ్దాంలేండి ప్రభు, పెద్దది ఉంది కదా. మాతాజీ ఉన్నారమ్మా లేరా? ప్రభు రామతులసి నేను చదువుతాను ప్రభు. ఒక్క నిమిషమ్మా. ఇంకా రామలక్ష్మి మాతాజీ దగ్గర ఉన్నామమ్మా. రామలక్ష్మి లాస్ట్ లో చదువుతాండి, బయటకు వెళ్ళి చదమ్మ మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నానండి. హరే కృష్ణ. 23 కదండి. అవునండి. హరే కృష్ణ. సమాజ పురుష సాక్షాదీశ్వర ప్రకృతే పరః మాయా ముజస్స చిచ్చక్త కైవల్య శత ఆత్మని. సమస్త విశ్వములందు వ్యాపించినట్టు వాడవు, భౌతిక శక్తి పరుడవు, నీవు ఆది పురుషుడవు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావమును నీవు దూరము కావించున్నావు. నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానమునందు సుతుడివై ఉండువు. భాష్యము. తన చరణ కమలములకు శరణులొచ్చిన వాడు అజ్ఞాన బంధము నుండి ముక్తుడు కాగలడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను పలికి ఉన్నాడు. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు కాగా మాయ భౌతికత్వం మాయ అంధకారం వంటిది. సూర్యుని వెలుగు అరుదించినంతన అంధకారము లేదా అజ్ఞానము అంతరించగలదు. అనగా అజ్ఞానము నుండి బయటపట్టకు ఇచ్చట చక్కని మార్పు ఉపదేశించబడుతున్నది. శ్రీకృష్ణుడు ఇచ్చట ఆది పురుషునిగా వర్ణించబడినాడు. అతని నుండి ఇతర అవతారములు ప్రకటమైనది. సర్వవ్యాపిన విష్ణువు శ్రీకృష్ణ ప్రధాన విస్తృతాంశము. ఈ విధముగా ఆ భగవానుడు అసంఖ్యాత అవతారములుగాను జీవులుగాను తన వివిధ శక్తులను కూడి విస్తరించుతుండను. అనగా శ్రీకృష్ణుడు సమస్తమునకు ఉద్గమ స్థానమైన మూల ఆది పురుషుడు. భౌతిక జగమునందు అనుభూతమయుడే అతని సర్వ వ్యాపక రూపము కూడా ఆ దేవదేవుని పాక్షిక ప్రతినిధ్యయే ఉన్నది. కనుకనే పరమాత్మ రూపము కూడా అతని ఎందే ఇంది ఉన్నది. అతడే దేవదేవుడు. భౌతిక శిశుడు పరుడైనందున భౌతిక జగత్ యొక్క కర్మలు ఫలితములు ఏ విధముగా అతను ప్రభావితం చేయజాలవు. అంధకారము సూర్యుని విరుద్ధ ప్రాతినిధ్యం అంటది. కనుకనే అంధకార పులికి సూర్యుని ఉనికిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ సూర్యుడు ఉదయించినంతనే అంధకారం కించెత్తకోవడం నిలవలేదు. సూర్యుడు లేని సమయం అని అది గోచరించింది. సూర్యుడు కాంతిమయుడైనట్లే భౌతికత్మకు పరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆనందపూర్ణుడై ఉన్నాడు. అతడు ఆనందపూర్ణత్వమనే కాక వైవిధ్యపూర్ణత్వం కూడా కలిగి ఉన్నాడు. పరతత్వం అన్నడు జడమైనది కాదు. వాస్తవమునకు అది వైవిధ్య పూర్ణత్వం కూడి ఉన్నట్టు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణ పూర్ణమైన భౌతిక ప్రకృతికి వరుడైన వాడిగా ఉన్నాడు. అతడే అధ్యక్షుడై ఉన్నాడు. కనుకనే అతడు పూర్ణుడు. తన వివిధ శక్తుల ద్వారానే అతడు భౌతిక జగమును సృష్టించి పోషించి అంచెమున లయింపచేయను. కానీ ఆ దేవదేవుని ధామమునందు మాత్రము ప్రతిదీ నిత్యమైనది మరియు పూర్ణమైనది. కనుకనే ఈ జగము శక్తులు లేదా శక్తి పూర్ణులైన ప్రతినిధుల ద్వారా కాకుండా సర్వశక్తులను కూడిన సర్వశక్తిమంతుని చేతనే నిర్వహింపబడుతున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. నిర్మలా మాతాజీ, కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? చదువుతానండి.
24వ శ్లోకము. స ఏవా జీవలోకస్య మాయా మోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. నీవు భౌతిక శక్తి పరిధికి పరుడవైనను బద్ధ జీవుల పరమశ్రేయస్సు కొరకై ధర్మాది చతుర్విధపు పురుషార్థములను కలిగింపచేస్తున్నావు. భాష్యము. ఆది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రకృతి త్రిగుణములచే ఏమాత్రము ప్రభావితులు కాకుండా భౌతిక జగత్తునందు తన నిర్వేతుక కరుణచే ఆవిర్భవింపుచుండెను. అతడు భౌతిక వ్యక్తీకరణములు సదా పరుడైనట్టి వాడు. ఆయనను మాయాశక్తిచే బంధింపబడినట్టి బద్ధజీవులను తన చెంతకు చేర్చుకొనడి ఉద్దేశముతోని అతడు తన నిర్వేతుక కరుణచే ఆవర్తించుచుండెను. నిజమునకు జీవుడు భోగా అనుభవములకు సముద్రులు కారు, కానీ భౌతిక శక్తిచే ప్రభావితులైన బద్ధజీవుల భ్రాంతి యందు ప్రకృతిని అనుభవింపకోరుదురు. జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని నిత్యదాసుడు, కానీ అతడు ఈ నిజస్థితిని మరిచినప్పుడు జగత్తును అనుభవింపవలను భావించును. అట్టి వాడు నిక్కముగా భ్రాంతిమయుడే. బద్ధజీవులాటి భ్రాంతిమయ భోగా అనుభవం నశింపజేసి వారిని తమ ధామమునకు తిరుగు చేర్చకే భగవానుడు అవతరించుచుండెను. బద్ధ జీవులేడ శ్రీకృష్ణ భగవాను కల నిర్వేచక కరుణ స్వభావము ఇదియే. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామం. ప్రభు చదువుతారా ప్రభు? జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ 25, 26 చదువుతారా? 25, 26. హరే కృష్ణ. ఈ విధముగా నీవు భూభారమును తొలగించి స్వజనులకు ముఖ్యముగా నీ ధ్యానమునందే అనురక్తులైన నీ ఆంతరింగ భక్తులకు శ్రేయస్సును కూర్చుటకు అవతరించువు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల ఎడల పక్షపాతి అయినట్లు గోచరించుచుండెను. సర్వజీవులు అతనికి చెందిన వారే, మరియు సర్వుల ఎడల అతడు సమానముగా వర్తించువాడే. అయినను తన స్వజనుల ఎడ భక్తుల ఎడ అతడు అధికముగా మృగు చూపి ఉండును. సర్వులకు ఆ భగవానుడే తండ్రి. అతనికి ఎవ్వడును జనకుడు కాజాలడు. అలాగుననే ఎవ్వరునూ ఆ దేవదేవుడికి సంతానము కాజాలడు. భక్తులే అతని స్వజనులు, బాంధవులు. ఇదియే అతని దివ్యలీల. సంబంధములు, పితృత్వము లేదా మరొకటి వంటి లౌకిక భావములతో ఆ లీలలకు ఎట్టి సంబంధము లేదు. పూర్వము తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణములకు పరుడైనందున అతని స్వజనుల విషయమున మరియు భక్తియుక్త సేవ ఎందలి సంబంధ విషయమున భౌతికత్వము ఏమాత్రము లేదు. 26వ శ్లోకం. ఓ దేవదేవ, ఈ భయంకరమైన తేజస్సు ఏ విధముగా సర్వత్రా వ్యాపించుచున్నది? ఇది ఎచ్చటి నుండి వచ్చుచున్నది? నేను ఈ విషయమును ఎరుగలేకున్నాను. భాష్యము. భగవానునకు ఏది వినతి చేసినను తొలుత గౌరవపూర్వకముగా ప్రార్థనను గావించిన పిలుపయే వినతులను నర్పించవలను. ఇదియే ప్రామాణికమైన పద్ధతి. అర్జునుడు తాను శ్రీకృష్ణ భగవానికి సన్నిహిత మిత్రుడైనను సాధారణ ధర్మ రూపమున అట్టి పద్ధతిని పాటించుతుండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. 27 పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను నెక్స్ట్ క్లాస్ చదువుతాం ప్రభుజీ. రామ తులసి మాతాజీ. అమ్మ తులసి మాతాజీ. హరే కృష్ణ. ఇందాక అడిగారు రామ తులసి మాతాజీ. సరే, వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ ప్రభు. రామ తులసి చదువుతాను ప్రభు. చదువుతారమ్మా? సరే, 27 చదవండి అమ్మా. చదవండి అమ్మా. రామ తులసి మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు. చదువుతున్నాను ప్రభు. వ్యతేతం ద్రోణపుత్రశ్చ బ్రహ్మమస్త్రం ప్రదర్శితం నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపాస్థితే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఇది ద్రోణతనయన కార్యముగా నీ వెరుగువు. దాని తేజమును ఏ విధంగా ఉపసంహరింపవలనో ఎరుగుకొన్నను. అతడు బ్రహ్మాస్త్ర మంత్రమును ప్రయోగించి ఉన్నాడు. ఆసన్నమైన మృత్యువుచే భయపడిన వాడే నిస్సహాయ స్థితిలో అతడు దీనిని వనర్చెను. భాష్యము. బ్రహ్మాస్త్రం అనున్నది అణుశక్తిపై ఆధారపడిన నేటి కాలపు అణ్వాస్త్రం వంటిది. అణుశక్తి సమస్తమును దహింపజేయగలిగినట్లు బ్రహ్మాస్త్రం సైతము సమస్తమును నశింపజేయగలదు.
అణుశక్తి రీతిగానే బ్రహ్మాస్త్రం సైతం భరింపలేనటువంటి ఉష్ణమును జనింప చేయగలదు. కాని భేదమేమనగా అణుబాంబు అణ్వాయుధపు స్థూలరూప అస్త్రం కాగా బ్రహ్మాస్త్రం మంత్రములతో తయారయ్యే సూక్ష్మరూప అస్త్రం. ఇది ఒకానొక విజ్ఞాన శాస్త్రము. భారతవర్షం నందు పూర్వం ఆ శాస్త్రం వాడుకలో నుండేది. మంత్రోచ్చరణముకు కూడినటువంటి అట్టి సూక్ష్మ శాస్త్రం కూడా భౌతికమైన నేటి కాలము విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇంకనూ దానిని తెలియవలసి ఉన్నది. అటువంటి సూక్ష్మమైన భౌతిక విజ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మిక కాకుండాను అది సూక్ష్మమైన ఆధ్యాత్మిక విధానంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నట్టుది. అనగా మంత్రోచ్చరణకుడు అస్త్రమును ఏ విధంగా ప్రయోగించవలనో మరియు ఏ విధంగా ఉపసంహరించవలనో ఎరిగి ఉండును. వాస్తవమునకు అదే పూర్ణమైనటువంటి జ్ఞానము. ఈ సూక్ష్మ శాస్త్రమును ఉపయోగించుకున్న ద్రోణాచార్యుని తనయుడు మాత్రము ఉపసంహారం నెరవకుండెను. ఆసన్నమైన మృత్యువుచే భీతి చెందిన వాడే అతడు అట్లా దానిని ప్రయోగించును. ఈ విధంగా అతని చర్య అసమంజసము మరియు అధర్మయుతము అయి ఉన్నది. బ్రహ్మతనయునిగా అతనికి ఆ పాపకార్యములు ఏమాత్రం తగినటువంటిది కాదు. అటువంటి ధర్మ నిర్లక్ష్యములకు అతడు భగవానుని చేతనే స్వయంగా శిక్షార్హుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మ చదువుతారమ్మా వరలక్ష్మి మాతాజీ 28, 29, 30. 28. ఓ అర్జున, వేరొక బ్రహ్మాస్త్రమే ఈ ఆయుధమును నివారింపగలదు. యుద్ధ విద్య యందు నిపుణుడ అయినందున నీ అస్త్రతేజంతో ఈ అస్త్రతేజమును ఉపశమింపజేయము. భాష్యము. అణుబాంబుల వలన కలిగడి ఫలితములను ఉపశమింపజేయగలిగిన ప్రత్యాయుధములు ఏవి లేవు. కానీ సూక్ష్మ విజ్ఞాన శాస్త్రం ద్వారా బ్రహ్మాస్త్ర చర్యను నివారింపవచ్చును. పూర్వకాలంలో యుద్ధ శాస్త్రం నందు నిపుణులైన వారు బ్రహ్మాస్త్రమును నివారింపగలిగి ఉండేది. కానీ బ్రహ్మాస్త్రపు ఉపసంహారము ద్రోణతనయునికి తెలియనందున తన ఆయుధపు తేజంతో దానిని ఉపశమింపజేయమని అర్జునుడు తెలుపబడినాడు. 29. శ్రీ సూత గోస్వామి పలికెను. శ్రీకృష్ణ భగవానుని వచనములను ఆకర్ణించిన అర్జునుడు అంతట జలమును కృషించి ఆ దేవదేవునకు ప్రదక్షిణం గావించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమును నివారించుటకు తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. 30. 2 బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితోనొకటి కలిసినంతనే సూర్యబింబం వంటి గొప్ప అగ్ని వలయము ఏర్పడి ఆకాశమును రోదసిని కప్పివేసెను. భాష్యము. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరించడి ఉష్ణము ప్రళయ సమయమున సూర్యుడు ప్రదర్శించడి ఉష్ణమును పోలియుండును. అనుశక్తిచే బహర్గితమగు ఉష్ణము బ్రహ్మాస్త్రపు ఉష్ణంతో పోల్చినచో అత్యల్పము. అణుబాంబు విస్ఫోటనముచే ఎక్కువ ఒక గోళము నశించిపోవచ్చును. కానీ బ్రహ్మాస్త్రముచే జనించడి ఉష్ణము సమస్త రోదసి మండలమునే నశింపజేయగలదు. కనుకనే ఇచ్చట ప్రళయ సమయపు అగ్నితో పోలిక కూర్చబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. శిరీష మాతాజీ చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 31వ శ్లోకము. అస్త్రముల యొక్క సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోక జనులు తపించిపోయిరి. ప్రళయ సమయమున సంభవించేడి సంవర్తకాగ్నిని అది సర్వులకు తలపింపజేసెను. భాష్యము. ఉన్నత లోకములు, అధోలోకములు, మధ్యలోకములను నవే ముల్లోకములు బ్రహ్మాస్త్రములు భూమి పైననే ప్రయోగింపబడినను ఆ 2 ఆయుధముల కలయికచే ఉత్పన్నమైన ఉష్ణము విశ్వమంతయు వ్యాపించెను. సర్వలోకవాసులు ఆ ఉష్ణముచే తీవ్రముగా తాపము నొందిన వారై సంవర్తకాగ్ని ఉష్ణములతో దానిని పోల్చిరి. అనగా అల్పజ్ఞానులైన భౌతికవాదులు భావించినట్లుగా ఏ లోకములు కూడా జీవరహితములుగా లేవు. కంటిన్యూ చేయమంటారు. 32వ శ్లోకము. ఆ విధముగా జనులకు సంభవించిన ఉపద్రవమును మరియు లోకములకు వాటిల్లిన నాశనమును గమనించిన అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుని కోరిన రీతి ఉపసంహరించెను. భాష్యము. అణుబాంబుల విస్ఫోటనము ప్రపంచమునకు నశింపజేయనడి సిద్ధాంతము బాలుర ఊహాగానము వంటిది. ఏలయన మొట్టమొదట అణుశక్తి అనున్నది ప్రపంచమును నశింపజేయగలిగినంతటి శక్తివంతము కాదు.
ఇక రెండవదేమనగా శ్రీకృష్ణ భగవానుని సంకల్పము లేనిదే లేదా అనుమతి లేనిదే ఏదియును సృష్టింపబడుట లేదా నశించుట జరగదు. కనుక అత్యమున ప్రతిదియు ఆ దేవదేవుని దివ్య సంకల్పము పైనని ఆధారపడి ఉన్నది. ప్రకృతి నియమములే సర్వశక్తివంతులమని భావించుటయు మూర్ఖత్వమే. భగవద్గీత యందు ధృవపరుబడినట్లు ప్రకృతి నియమములు శ్రీకృష్ణ భగవానుని అధ్యక్షత యందే పనిచేయును. ప్రకృతి నియమములు తన నిర్దేశమునందే పనిచేయునని ఆ దేవదేవుడే అచట స్వయముగా పలికి ఉన్నాడు. అనగా లోక వినాశనమునది భగవానుని సంకల్పము చేతనే సాధ్యమగును గాని అల్పులైన రాజకీయ నాయకుల విపరీత తలంపులతో కాదు. అర్జునుడు మరియు ద్రౌణి ప్రయోగించిన బ్రహ్మాస్త్రములను శ్రీకృష్ణ భగవానుడు ఉపసంహరింప గోరియుండెను. అంతటా అర్జునునిచే ఆ కార్యము శీఘ్రముగా నిర్వహింపబడెను. అదే విధముగా సర్వశక్తిమంతుడైన భగవానుని ప్రతినిధులు పలువురు కలరు. కానీ ఆ దేవదేవుని సంకల్పము చేతనే ఎవరైనాను అతడు కోరిన దానిని నిర్వహింపగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శాంతి మాతాజీ ఉంటారమ్మా. హరే కృష్ణ. శాంతి మాతాజీ 33. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా. నీలిమ మాతాజీ చదువుతారమ్మా. 33 శ్లోకం 33, 34 చదువుతారమ్మా. నీలిమ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? లలితా మాతాజీ గాని, సుమన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవచ్చా? ఎవరమ్మా? లావణ్య. లావణ్యమ్మా. ఒక్క నిమిషం ఆగుదామా. జస్ట్ ఇంక మీ హరే పేరు కృష్ణ ప్రభుజీ, అన్మ్యూట్ అవ్వలేదు ప్రభుజీ. చదవండి నీలిమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతః ఆసాద్య తరసాధారుణం గౌతమీ సుతం బబంధామర్షతాం రాక్షః పశుం రశనాయాత యథా. అంతటా అర్జునుడు కోపంతో ఎర్రని తామ్ర గోళముల వంటి నేత్రములు గలవాడై గౌతమీ సుతుని చాకచక్యంగా చేజిక్కించుకొని త్రాటితో పశువును బంధించిన రీతి బంధించెను. భాష్యము. అశ్వత్థామ జనని అయిన కృపి గౌతముని వంశమున జన్మించెను. అశ్వత్థామ పశువు వలె త్రాటించే బంధింపబడిన వాడిని తెలుపబడిన విషయం ఈ శ్లోకం నందు ప్రధానమైనది. అర్జునుడు తన ధర్మరీత్యా ఆ బ్రాహ్మణ పుత్రుని పశువు వలె బంధించుటకు తగియున్నాడని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. శ్రీధర స్వామి పలికిన విషయం శ్రీకృష్ణుని తదుపరి వచనములందు సమర్థింపబడింది. అశ్వత్థామ ద్రోణుడు కృపి దంపతుల సంతానమైనను తనను తాను పతితునిగా చేసుకొనిన కారణంన అతనిని బ్రాహ్మణునిగా భావించుటకు బదులు పశువుగా భావించుటయే ఉత్తమం. నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారా? చదవండి 34 చదవండి. శిబిరాయ నినిశ్యంతం రజ్వా భద్వరిపుం బలాత్ ప్రహార్జునం ప్రకుపీథో భగవానంబుజేక్షణః. అశ్వత్థామను ఆ రీతిగా బంధించిన పిమ్మట అర్జునుడు అతనిని యుద్ధ శిబిరంనకు గొనిపోవదల్చెను. అంతటా అంబుజేక్షుడైన శ్రీకృష్ణ భగవానుడు క్రుద్ధుడైన అర్జునునితో ఇట్లు పలికెను. భాష్యం. అర్జునుడు శ్రీకృష్ణుడు ఇరువురును క్రోధమును పూనియున్నట్లు ఇచ్చట వర్ణింపబడిన వారు. కాని అర్జునుని కన్నులు ఎర్రని తామ్ర గోళములను పోలియుండగా శ్రీకృష్ణుని కన్నులు ఎర్రని కలువల వలె ఉండెను. అనగా అర్జునుని క్రోధము శ్రీకృష్ణుని క్రోధము సమాన స్థాయిలో ఉన్నటువంటివి కావు. భగవానుడు పరతత్వమైనందున ఏ స్థితి అయినందును పూర్ణునిగానే యుండును. అతని క్రోధము ప్రకృతి త్రిగుణములచే బంధింపబడిన బద్ధజీవుని క్రోధం వంటిది కాదు. పూర్ణుడైనందున అతని క్రోధము ఆనందములు రెండును సమానములే. అనగా అతని క్రోధము త్రిగుణములకు లోబడి ప్రదర్శితమయ్యేడిది కాదు. భక్తుల వైపునకు మ్రొగ్గి ఉండేది ఆ దేవదేవుని దివ్య స్వభావమునకు అది చిహ్నము మాత్రమే. తత్కారణమున శ్రీకృష్ణ భగవానుడు క్రోధంను గూనినను క్రోధంనకు గురి అయ్యేడి వాడు ధన్యుడే కాగలడు. ఈ విధంగా అన్ని పరిస్థితుల యందును ఆ దేవదేవుడు మార్పు రహితుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. నెక్స్ట్ లలితా మాతాజీ ఉన్నారమ్మా. హరే కృష్ణ. సరే, సుమన మాతాజీ
అమ్మా రాధాదేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా సుజాత మాతాజీ. చదువుతాను. మైనం పార్థారసి తాతృం బ్రహ్మ బంధుమియం జహి యోహ సావ నాగసహ సుప్తాన ఉదిన్నిషి బాలకాన్. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ అర్జున, నిద్రావస్థలోనున్న అమాయకులైన బాలులను సంహరించినందున శ్రీ బ్రాహ్మణ బంధువుని కనికరంతో నీవు విడవరాదు. భాష్యం. ఈ శ్లోకం నందు బ్రాహ్మణ బంధువు అను పదము మిక్కిలి ప్రధానమైనది. బ్రాహ్మణ వంశమున జన్మించినను బ్రాహ్మణునిగా పిలువబడుటకు యోగ్యుడు కానివాడు బ్రాహ్మణ బంధువుగా పిలువబడనే కాని బ్రాహ్మణునిగా కాదు. ఉన్నత న్యాయస్థానంలో న్యాయాధికారి తనయుడు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధికారిగా సంబోధింపబడాడు. కానీ అతడు న్యాయాధికారి యొక్క బంధువుగా పిలువబడుటలో ఎట్టి దోషం లేదు. అనగా కేవలము జన్మచే ఎవరును ఉన్నత న్యాయస్థానంలో న్యాయాధికారి కానట్లుగా జన్మ హక్కుచే ఎవరును బ్రాహ్మణులు కాజాలరు. బ్రాహ్మణ డగుటకు తగినంత యోగ్యతలను సాధించినప్పుడే అది సాధ్యం కాగలదు. ఉన్నత న్యాయస్థానమునందలి న్యాయాధిపత్యము ఒక యోగుడైన మనుషునకు పదవి అయినట్లే బ్రాహ్మణ పదవి కూడా యోగ్యత ద్వారానే సిద్ధింపగలదు. బ్రాహ్మణేతర వంశములందు జన్మించినను మనిషిని యొక్క చక్కని లక్షణములు దర్శనమిచ్చినతో అటు యోగుడైన వాడు బ్రాహ్మణుడిగా అంగీకరింపబడాలని శాస్త్రములు నిర్దేశిస్తున్నవి. అదే విధంగా బ్రాహ్మణ వంశమున జన్మించిన వాడు బ్రాహ్మణ యోగ్యతలను లోపించి ఉన్నతో అతనిని బ్రాహ్మణేతరునిగా లేదా చక్కని మాటల్లో బ్రాహ్మణ బంధువుగా భావింపవలను. ధర్మనీయములైన వేదములకు ప్రాణామికుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భేదములన్నింటినీ ఎరుగక పరుచుతున్నాడు. దీనికి గల కారణమును అతడు రాబో శ్లోకములలో వివరింపనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం ప్రభుజీ. స్రవంతి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ, ఆ మాతాజీకి ఇనిషియేషన్ ఉంది మాయాపూర్ లో. వాళ్ళు ట్రావెలింగ్ కొంచెం 1 వీక్ వరకు ఆమె జాయిన్ కాదు ప్రభుజీ. రేవతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 36వ శ్లోకం. మత్తం ప్రమత్తం మన్మత్తం సుప్తం బాలం శ్రియం జడం ప్రపన్నం విరిదం భీతం నరిపుం హంతి ధర్మవిత్. ధర్మ నియమములు నెరిగిన వాడు అప్రమత్తముగా లేని వానిని, మత్తులోనున్న వానిని, పిచ్చి వానిని, నిద్రించు వానిని, పీతుడైన వానిని, రథహీనుని ఎన్నడను వధింపదు. అంతేగాక అట్టివాడు బాలుని గాని, స్త్రీని గాని, మూడుని గాని, శరణాగతుడైన వానిని గాని ఎన్నడను వధింపగోరదు. భాష్యము. ప్రతిఘటన చేయని శత్రువెన్నడను ధర్మ నియమములు నెరిగిన వీరునిచే వధింపబడడు. పూర్వకాలమున యుద్ధములు ధర్మము కొరకే బడిదెవి గాని ఇంద్రియ ప్రీతి కొరకు కాదు. పైన తెలుపబడినట్లు శత్రువైన వాడు మత్తులోనున్నప్పుడు లేదా నిద్రించినప్పుడు ఎన్నడను వధింపబడరాదు. ఇవన్నీయును ధర్మయుద్ధమునందలి కొన్ని నియమములు. పూర్వమందు యుద్ధము స్థావరములైన రాజకీయ నాయకులు విపరీత తలంపులపైన కాక పాపరహితమైన ధర్మ నియమములపై ఆధారపడియే నిర్వహింపబడేది. ఆ విధముగా ధర్మ నియమానుసారము నిర్వహింపబడేది హింస నామమాత్ర అహింస కన్నను అత్యంత శ్రేష్టమైనది. హరే కృష్ణ. భారతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 37వ శ్లోకము. స్వప్రాణాన్యః ప్రాణప్రాణిః ప్రపుష్టాత్యగృణ కలః తద్వదస్తస్య హి శ్రేయో యద్దోషాధ్యాత్మదః. పరుల ప్రాణమును పడముగా పెట్టి తన జీవితం పోషించుకున్నట్టి క్రూరుడు, దుర్మార్గుడైనట్టు వాడు తన శ్రేయమును కొరకు నిక్కముగా వదార్హుడు లేని ఎడల తన కార్యములచే అతడు మరింతగా పతనమును అందగలడు. భాష్యము. ఇతరుల ప్రాణములను పడముగా పెట్టి క్రూరముగాను సిగ్గుమానంతరముతో జీవించడానికి శిక్షయే ఉచితమై ఉన్నది. దుర్మార్గుడైన వానిని నరకవాసము నుండి తప్పించుటకు అతనికి మరణము విధించుటయే రాజనీతి ధర్మమై ఉన్నది. అనగా ప్రభుత్వముచే మరణశిక్ష విధింపబడుటయనున్నది నేరస్తునికి శ్రేయోదాయకమే కాగలదు. ఏలైనా దానిచే మరుసటి జనంలో అతడు తాను వనరించిన హత్య అనేది పాపకార్యమును అనుభవించవలసిన అవసరం కలుగదు. వాస్తవమునకు మరణదండనము హంతకునికి వసగబడేది అతి సామాన్యమైన శిక్ష. రాజుచే అట్టి మరణదండనము విధింపబడేవాడు స్వర్గలోకమునందు చేరుటకు యోగ్యులయ్యేది రీతిగా
సర్వ విధములైన పాపముల నుండి విముక్తులు కాగలరని స్మృతి శాస్త్రములు తెలుపుచున్నవి. మాంసాహారం నాగరిక మానవులకు నిర్దేశింపబడనందున జంతువులను వధించువాడు కూడా హంతకునిగానే పరిగణింపబడునని నాగరిక సూత్రములను ధర్మ నియమములను రచించిన మనువు పలికి ఉన్నాడు. నాగరిక మనుజుని ముఖ్య ధర్మము భగవద్ధామము చేరుటకు తనను సంసిద్ధులు గావించుకొనుటయే. జంతువధ కార్యమున పలువురు పాపులు పాలు పంచుకొనుదురనియు వారందరూ హంతకులుగా దండనార్హులనియు మనువు పలికి ఉన్నాడు. ఎవరేని మనుజుని హత్యందు కుట్రదారులందరూ శిక్షింపబడి రీతి వారందరూ శిక్షార్హులే. జంతువధకు అనుమతినిచ్చువాడు, జంతువధను వధించువాడు, జంతువును వధించువాడు, జంతు మాంసమును విక్రయించువాడు, జంతు మాంసమును వండువాడు, జంతు మాంసమును వడ్డించువాడు, అంత్యమున దానిని భుజించువాడు అందరూ హంతకులుగానే పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుదురు. భౌతిక విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెంది ఉన్నను జీవుని సృష్టించుట ఎవరికి సాధ్యము కాదు. తత్కారణమున తనకు తోచినట్లు జీవుని సంహరించుటకును ఎవరికీ అధికారం లేదు. మాంసాహారుల కొరకే శాస్త్రములు నియమబద్ధమైన జంతువులను నిర్దేశింపబడినవి. అట్టి నిర్దేశము కబేళాలను అదుపు చేయుటకే గాని జంతువధను ప్రోత్సహించుట కొరకు కాదు. శాస్త్రమునందు చెప్పబడిన జంతుబలి విధానము జంతువునకు మాంసము భుజించువానికి శ్రేయోదాయకమైనది. యజ్ఞస్థలమున బలియొసగబడిన జంతువు శీఘ్రముగా మానవ జన్మ పొందేటి కారణమున అట్టి యజ్ఞము జంతువునకు శ్రేయముగానే కూర్చి ఉన్నది. అదే విధముగా మాంసాహారులు కూడా ఘోరమైనటి పాపములు సంఘమునందు, దేశమునందు, జనసామాన్యమునందు సకల విధములైన దుఃఖములను కలుగుజేయు కబేళాలను వంటి ఘోరమైన ప్రదేశముల నుండి సరఫరా చేయబడు మాంసమును భుజించుట వంటిది నుండి రక్షింపబడుదురు. భౌతిక జగము సహజముగానే సదా దుఃఖము ఇష్టమైనట్టిది. అటువంటి దానియందు జంతువధను ప్రోత్సహించినచో యుద్ధము, కరువు, అంటువ్యాధులు, అనేకమైన అవాంఛిత ఆపత్తులతో వాతావరణం మరింతగా కలుషితము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవమంటారండి? అనితామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యై శృణ్వతో మమ ఆహిరిష్యై శిరస్తస్య యస్తే మానిని పుత్రః. పైగా తన పుత్రుల హంతకుని శిరమును తెచ్చి అర్పింతుడని ద్రౌపదికి నీకు చేసిన వాగ్దానమును నేను ప్రత్యక్షముగా వినియుంటిని. ఇంకోటి చదవాలా ప్రభుజీ? తదసౌ వద్యతాం పాప ఆతతాయాత్మ బంధుః భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః. ఇతడు ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే గాక తన ప్రభువునకు కూడా అసంతృప్తి కలిగించినట్టి వాడు. కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించి వేయుము. భాష్యము. ద్రోణాచార్యుని తనయుడు ఇచట కులపాంసునిగా గ్రహింపబడుచున్నాడు. ద్రోణాచార్యుని మంచి పేరు సర్వత్రా గౌరవనీయమై ఉండెను. శత్రుపక్షమున చేరినను ద్రోణాచార్యునికి పాండవులు మిగుల గౌరవము నొసగిరి. యుద్ధారంభమునకు పూర్వము అర్జునుడు ద్రోణునకు నమస్కరించి ఉండెను. అట్టి చర్యలో దోషమేమియునూ లేదు. కానీ ద్రోణాచార్యుని తనయుడు మాత్రము ద్విజులు ఒనరింపరానటువంటి కర్మలను గావించి పతనము నొందెను. అతడు నిద్రించుచున్న 5 ద్రౌపది తనయులను వధించెను. తత్కార్యముచే అతని ప్రభువైన దుర్యోధనుడు కూడా సంతృప్తి చెందలేదు. నిద్రించు పాండవ పుత్రులను హత్య గావించుట అనేది హేయ కార్యమును దుర్యోధనుడు ఏమాత్రము ఆమోదింపలేదు. అనగా అశ్వత్థామ అర్జునుని స్వజనుల ఎడ దోషము కావించిన వాడై అతనిచే శిక్షార్హుడయ్యను. సావధాన పరచకనే దాడి చేయువాడు, వెనుక నుండి చంపువాడు, ఇతరుల ఇంటికి నిప్పు పెట్టువాడు, ఇతరుల భార్యలను చెరపట్టువాడు మరణ శిక్షార్హుడని శాస్త్రములు తెలుపుచున్నవి. విషయమును గ్రహించి అవసర కార్యమును అర్జునుడు చేపట్టునట్లుగా చేయుటకు శ్రీకృష్ణుడు వీటన్నిటిని అతనికి తెలియజేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జనజామాతాజీ ఉన్నారమ్మా? రామలక్ష్మి మాతాజీ. రామలక్ష్మి ప్రభు.
రామలక్ష్మి. రామలక్ష్మి. ఓకే, నెక్స్ట్ అమ్మా. సరే, లావణ్య మాతాజీ తర్వాత మీరేండి. ఓకే, హరే కృష్ణ ప్రభు. అమ్మా లావణ్య మాతాజీ ఉన్నారా? ఎస్ ప్రభుజీ ఉన్నాను. చదవండి. నేనే చదవాలా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేనే చదవాలా? మీరేనమ్మా, చదవండి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామం. సూత ఉవాచ ఏవ పరీక్షత ధర్మాన్ పార్థ కృష్ణేన చోదితః నైచ ధంతుం గురు సుతం యద్యాప్యాత్మహనం మహాన్. సూత గోస్వామి పలికెను, అర్జునుని ధర్మనిష్టను పరీక్షించుచున్న శ్రీకృష్ణ భగవానుడు ద్రోణాచార్య సూతుని సంహరింపమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపలేనని ననేది భావమును ఇష్టపడలేదు. భాష్యము. అర్జునుడు నిస్సందేహముగా గొప్ప మహాత్ముడు. ఆ విషయమే ఇచ్చట కూడా నిరూపింపబడినది. ద్రోణతనయుని సంహరించుటకు అర్జునుడు ఇచ్చట శ్రీకృష్ణునిచే స్వయముగా ప్రోత్సహింపబడినాడు. ఎవరికి లాభము కలుగునట్లుగా అత్యంత హేయ కార్యమును విపరీత తలపులతో కావించి తన తండ్రికి తగిన తనయుడు కానప్పటికిని అశ్వత్థామ ద్రోణాచార్యుని తనయుడైన కారణమున అతడు క్షమార్హుడే అని అర్జునుడు భావించెను. తన గురుపుత్రుడు విడువదగినవాడని అతడు తలచెను. అర్జునుడు ధర్మనీతిని పరీక్షించుటకే శ్రీకృష్ణ భగవానుడు బాహ్యమున అతనిని ప్రోత్సహించెను. దీని ఉద్దేశము అర్జునుడు ధర్మపాలనలో పూర్ణుడు కాదని గాని అర్జునుడు ధర్మనీతిని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయుట గాని భావము కాదు. కేవలము ధర్మ భావనను వృద్ధి చేయుటకే శ్రీకృష్ణ భగవానుడు తన శుద్ధ భక్తులను పరీక్షలకు గురి చేయుచున్నాడు. గోపికలు అటువంటి పరీక్షలకే గురి చేయబడ్డారు. భక్త ప్రహ్లాదుడు అట్టి పరీక్షకు గురి చేయబడెను. కాని భగవానుడు ఒసంగేడి తమ పరీక్షల యందు భక్తులు సదా విజయమునే పొందుచున్నారు. ప్రభుజీ ఇంకోటి చదవండి. రామలక్ష్మి. సరే, చదువుతారమ్మా. కుమారి మాతాజీ లేనట్టున్నారుగా, ఉన్నారా? రామలక్ష్మి మాతాజీ చదవండి. రామలక్ష్మి ప్రభు. రామలక్ష్మి మాతాజీ చదవండి అమ్మా, చదవండి. అహోపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథిః నవ్యారయత్తం ప్రియాయే శోచన్య ఆత్మజాన్ హతన్. అర్జునుడు తన స్నేహితుడిని మరియు సారథియగు శ్రీకృష్ణుడి గూడి తన శిబిరమును చేరిన పిమ్మట హతపుత్రులకై శోకించుచున్న ద్రౌపదికి హంతకుని అప్పగించెను. సన్నిహిత స్నేహితునే శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడి నడుమ గల దివ్య సంబంధం. అర్జునుని తన ప్రియ స్నేహితునిగా శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. వాస్తవమునకు ప్రతి ఒక్కడును అదే విధంగా దాసునిగా, మిత్రునిగానో, తండ్రినిగానో, మాధుర్య ప్రేమ జయునిగానో ఆ దేవదేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జగమును శ్రీకృష్ణ భగవానును సాహచర్యమును పొందగలరు. తీవ్ర కోరికను కలిగి ఉండి భక్తి యోగ విధానం ద్వారా అర్థాన్ని కొరకై శ్రద్ధాపూర్వకం ఎత్తించినచో అది సాధ్యం కాగలదు. తర్వాత చదవమంటారా ప్రభు? సరే, చదవండి. తదాహృతం పశు వాత్పద సప్తమం మవాముజం కర్మజుగుతేతన నిరీక్ష కృష్ణాపకృతం గురోః స్తుతం వామ స్వభావ కృపాయ ననాయ చ. సూత గోస్వామి పలికెను, అంతటా పశువు వలె తాళ్లతో కట్టివేయబడి తీవ్ర అపకీర్తికర హత్యాకార్యమును నరించిన కారణముగా మౌనమును దాల్చియున్న అశ్వత్థామను ద్రౌపది గాంచెను. చక్కని నడవడిక మరియు సహజంగానే మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడైన భావంతో అతనికి నమస్సులు అర్పించెను. భాష్యము. అశ్వత్థామ శ్రీకృష్ణ భగవానుని చేతనే స్వయముగా గ్రహింపబడిన వాడు. అర్జునుడు అతనిని
దోషిగా భావించినే గాని బ్రాహ్మణ పుత్రునిగా కాని లేదా గురుపుత్రునిగా కానే కాదు. కాని అతనిని ద్రౌపది ఎదుటకు కొని తెచ్చినప్పుడు పుత్రులు మరణముచే ఆమె శోక తప్తమై ఉన్నను మరియు పుత్రహంతకుడైన వాడు తన ఎదుట నిలిచినను బ్రాహ్మణునకు లేదా బ్రాహ్మణ తనయునకు వసగవలసినటువంటి గౌరవమును అతనికి వసగకుండా ఆమె నిలవలేకపోయెను. స్త్రీగా ఆమె యొక్క దుస్వభావమే అందులకు కారణము. స్త్రీలు బారుల వంటి స్వభావం కలిగిన వారొకటిచే పురుషుల కన్నటువంటి విచక్షణ జ్ఞానమును కలిగి ఉండేది. అశ్వత్థామ తాను ద్రోణాచార్యునికి తగిన పుత్రుడు కానని నిరూపించుకొని తత్కారణముగా ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానునిచే నిరసింపబడిన వాడు అయినప్పటికీ మృదు స్వభావమి అయిన స్త్రీ బ్రాహ్మణుని ఎడగల తన సహజ గౌరవమును మరచిపోలేదు. నేటికి హైందవ కుటుంబం నందరి స్త్రీలు బ్రాహ్మణ వంశమునకు తగిన గౌరవం నక్కుదురు. వారంతట పతితులైనను మరియు హేయమైన బ్రాహ్మణ బంధువులైనను సరియే కానీ ఉత్తమ బ్రాహ్మణ వంశంతో జన్మించే కర్మల ద్వారా శూద్రుల కనని హీనులైన బ్రాహ్మణ బంధువులను పురుషులు నిరసించుట మొదలుపెట్టిరి. వామస్వభావ అనునది శ్లోకం నందు వాడబడిన ముఖ్యమైన పదము. శాంత స్వభావమును కలిగిన స్త్రీ గాని పురుషుడు గాని దేనినైనా అంగీకరించరు కానీ ఏ కొద్దిపాటి మేధస్సు గలవారైనను అట్లొనరింపలేదు. ఏది ఏమైనను సాధు స్వభావులుగా ఉండుట కొరకే విచక్షణ జ్ఞానమును మాత్రం ఎవరూ వీడరాదు. ఒకదాని మంచి చెడులు తెలుసుకొనగలిగినంత విచక్షణ జ్ఞానమును ప్రతి ఒక్కరికి అవసరం. స్త్రీ సహజమైన శాంత స్వభావమును స్వీకరించి యథార్థం కానటువంటి దానిని అంగీకరించుటకు మనకు తగదు. అశ్వత్థామ వంటి వాడు సుస్వభావి అయిన స్త్రీచే గౌరవింపబడినంత మాత్రమున ఉత్తమమైన బ్రాహ్మణుడితో సమానుడని భావం కాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను. చదవండి శాంతి మాతాజీ. చదవండి. హరే ఉవాచ చాసహంతస్య బంధనానయనం సతి ముచ్యతామేషా బ్రాహ్మణో నితరాం గురుః. అశ్వత్థామ ఆ విధంగా త్రాళ్లతో బంధింపబడి ఉండుటను ఆమె నిగ్రహించుకొనలేకపోయెను. సాధ్వి అయిన ఆమె వెంటనే మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇతన్ని విడుదల చేయుడు అని పలికెను. భాష్యం. అశ్వత్థామను ద్రౌపది ఎదుటకు కొనిపోయినంతనే బ్రాహ్మణుడిని, ముఖ్యంగా గురుపుత్రుడైన వానిని ఆ విధంగా దోషి వలె బంధించి తన ఎదుటకు తెచ్చుటకు ఆమె సహింపలేకపోయాను. అశ్వత్థామ ద్రోణాచార్యుడి పుత్రుడని ఎరిగియే అర్జునుడు అతనిని బంధించను. శ్రీకృష్ణుడు కూడా అతన్ని ద్రోణతనయునిగా నెరిగి ఉండెను. అయినప్పటికీ బ్రాహ్మణ పుత్రుడన్న కనికరం ఏమాత్రము లేక వారిరువురును ఆ హంతకుని శిక్షింపదలచిరి. గురువైన వాడు గురుస్థానమునకు తగినవాడు కానిచో వెంటనే ఆ గురువును త్యజింపవలనని శాస్త్రములు తెలియచేయుచున్నవి. గురువు ఆచార్యుడని పిలువబడుచుండు. అనగా శాస్త్రసారమును స్వయముగా అనుభూతమనర్చుకుని తన శిష్యులు ఆ విధానమును అనుసరించుటలో సహాయభూతుడగు వాడని భావము. అశ్వత్థామ బ్రాహ్మణునిగా లేదా గురువుగా తన ధర్మములను నిర్వర్తించుటలో విఫలత్వము పొందిన కారణముగా ఉన్నతమైన బ్రాహ్మణ స్థానం నుండి త్యజింపదగిన వాడు. ఈ దృశ్యాన్ని అశ్వత్థామను శిక్షించటం వల్ల కృష్ణార్జునుల వైఖరి యుక్తంగా ఉన్నది. కానీ ద్రౌపది వంటి సాతి ఈ విషయమును శాస్త్ర దృష్టితో గాంచక ఆచారం దృష్ట్యా గాంచి ఉండెను. ఆచార ప్రకారము ద్రోణాచార్యులకు వస్తున్నంత సమాన గౌరవమును అశ్వత్థామకు వసగవలెను. బ్రాహ్మణ పుత్రుడు కూడా నిజమైన బ్రాహ్మణుడని జనసామాన్యము సాధారణంగా భావించుటయే అట్టి దానికి కారణము. కానీ వాస్తవత్వమునకు అసలైన విషయము దీనికి విరుద్ధమైనది. బ్రాహ్మణుడైన వాడు అతని యోగ్యతలపైన ఆధారపడియే అంగీకరింపబడును, కానీ బ్రాహ్మణ పుత్రుడనే అర్హతపై ఆధారపడి కాదు. అయినప్పటికీ అశ్వత్థామను శీఘ్రంగా విడుదల చేయమనియే ద్రౌపది కోరింది. ఇది అందయు ఆమె సుస్వభావమనియే చెప్పవచ్చు. అనగా భగవద్భక్తులైన వారు సర్వ విధములైన కష్టములను స్వయముగా సహింప సిద్ధపడుతురే కానీ ఇతరుల ఏడ చివరకు శత్రువుల ఏడ కూడా నిర్దయగా వర్తింపరు. శ్రీకృష్ణ భగవాను సిద్ధభక్తుడైన వాని లక్షణము ఇవియే. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ. సరే, సో ఇక్కడితో ఆపుదామమ్మా. మన టైం 44 నుంచి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాము. సరే, క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా?
ఏమన్నా బాగుంది, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళుతుంది కథ అంతా కూడా. అశ్వత్థామ గురించి ఎక్కువ సార్లు విన్నదే కదా ప్రభుజీ. అవునమ్మా, అవును. అంటే క్లియర్గానే అర్థం అవుతుంది. కుంతిదేవి గురించి, ద్రౌపది దేవి ఔన్నత్యం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆ, చాప్టర్. అదే. నెక్స్ట్ కుంతిదేవేనేమో నాన్న, కుంతిదేవి 8వ అధ్యాయం. కుంతిదేవి కృ- ప్రార్థన. కృ- కృష్ణుడు అర్జునుడు కూడా బ్రాహ్మణుడైనా చంపడానికి సిద్ధమయ్యారు అన్నారు కదా ప్రభుజీ. అవును, ఆ, మరి కృష్ణ పరమాత్మ ఎలా ఒప్పుకున్నారు ప్రభుజీ? బ్రాహ్మణ హత్య మంచిది కాదని అంటారు కదా. ఏ కదా రాసుకొచ్చింది, పుట్టుకరీత్యా బ్రాహ్మణుడైన పశువుతో సమానము చేసిన చేసిన పని వలన, చేసిన తప్పు వలన, అందువలన బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో సంబంధించింది కాదు, గుణతో సంబంధించినది. అవును కూడా గుణరీత్యా 4 వర్ణాలని అన్నారు కదా. అవును. ఎన్ని లోతుగా అర్థం చేసుకునే సబ్జెక్ట్ ఇది. ఎంత ఎంత ధ్యాసతో వింటే, ఎంత ధ్యాసతో చదివితే అంత ఎక్కువ ఎంత అర్థం. ధ్యాసతో విన్నా ప్రభుజీ మళ్ళా కొత్తగానే అనిపిస్తుంది, మళ్ళా వినేసరికి అది కొత్తగానే ఉంటుంది. ఇంకా నరసింహార్తి ప్రభుజీ, నివృత్తి ప్రవృత్తి అంటే ఏంటి ఒకసారి చెప్తారా ప్రభుజీ? ఎక్కడొచ్చింది నివృత్తి ప్రవృత్తి? 8వ శ్లోకం ప్రభుజీ. సరే, నేను ఇంగ్లీష్ చదివి చెప్తానమ్మా అది. ఓకే ఓకే, ఓకే. 1 minute. అవి రెండు మార్గాలు. ప్రవృత్తి మార్గము నారదంచే ఖండింపబడుచున్నది అని రాశారు. నివృత్తి మార్గాలండి అవి రెండు. అదే ఏ మార్గం అమ్మా? నివృత్తి అంటే ఆత్మానుభవ మార్గం అని రాశారు మాతాజీ ఇక్కడ. ఓకే. నివృత్తి అంటే ఆత్మానుభవ మార్గం. ప్రవృత్తి అంటే అంటే ప్రవృత్తి అంటే నివృత్తికి వ్యతిరేకమే కదా, ఆత్మానుభవం లేనిది. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని వస్తూ ఉంటాయి. అదే అదేంటంటే అధోముఖాల్లాగా రెండు వస్తాయి అన్నమాట. పెరుగుదల ప్రవృత్తి అంటే భౌతిక మార్గం అయి ఉంటుంది, ఇది ఆత్మానుభవ మార్గం కాబట్టి అది భౌతిక మార్గం. నేను చూసి చెప్తానమ్మా విజయమ్మ. చెప్పమ్మా. నివృత్తి వస్తూ ఉంటాయి ఎక్కువగానే. అదే నారదం నుంచే ఖండించబడినది అని రాశారు. ప్రవృత్తి మార్గం విధానము నారదం నుంచే ఖండింపబడుచున్నది అంటే ప్రవృత్తి మార్గం అంటే మామూలుదేనమ్మా. నివృత్తి మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం. ఓకే ప్రభుజీ. నరసింహార్తి ఎవరు పాడుతున్నారమ్మా అయితే? నేను వాడినా ప్రభుజీ. సరే, కంప్యూటర్ చిన్న ఇబ్బంది పెడుతుంది. పాడండి. స్క్రీన్ మీద రాదా ప్రభుజీ? సరే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదః దదాయినే హిరణ్యకాశిపో రక్షః శిలటంకానకాలయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రుత నరహరి రూపా జయ జగదీశ హరే
जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय प्रहलाद महाराज की जय जय नरसिंहदेव की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ అమ్మా ఇక్కడితో ఆపుతున్నాను హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం క్లాస్ లో కలుద్దాము అలాగే ఓకే ప్రభుజీ ఆప్తున్నా